ఓకే సార్. ఓకే అండి. ఉమ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం అప్రతిహతంగా కొనసాగుతున్న నా ఐదేళ్లుగా అప్రతిహతంగా కొనసాగుతున్న అంతర్జాల సదస్సు. ప్రస్తుతం మనం 245వ అంతర్జాల సదస్సులో ఉన్నాం. ఈ సదస్సులో ఎంవి రామిరెడ్డి రచనలు విస్తార ప్రస్తార అనే అంశంపై సాహిత్య విమర్శకులు పలమనేర్ బాలాజీ గారు ఈరోజు ప్రసంగిస్తారు. ఈ ప్రసంగానికి ముందు పలమనేరు బాలాజీ గురించి చిరు పరిచయం చేసుకుందాం. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ తెలుగు రచయిత, కవి, సంపాదకులు. పలమనేరు బాలాజీ గారి అసలు పేరు కెఎస్ బాలాజీ. పుట్టిన ఊరినే ఇంటి పేరుగా మార్చుకొని పలమనేరు బాలాజీ పేరుతో రచనలు చేస్తున్నారు కెఎన్ బాలాజీ గారు. 1974వ సంవత్సరం జనవరి 19న చిత్తూరు జిల్లాలోని పలమనేరులో ఈయన జన్మించారు. ఈయన తొలి కథ ఎగురలేని విహంగం 1991లో ఆదివారం ఆంధ్రజ్యోతి అనుబంధంలో ప్రచురితమైంది. సమాజంలో ఉన్న ఎరుకల సామాజిక వర్గ జీవితాల మీద ఈయన రాసిన కథలు ఏకలవ్య కాలనీ. ఇది తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఉప్మా బ్యాచ్ వంటి రచనలు ఆయన రచన శైలికి అద్దం పడతాయి. గది లోపలి గోడ పేరుతో ఈయన ఒక కథా సంపుటిని తీసుకొచ్చారు. ఇప్పుడు మరో కథా సంపుటిని తీసుకొచ్చే పనిలో నిమగ్నమై ఉన్నారు. కవిత్వాలు రాశారు. ఒక కవితా సంపుటి, 2 రచనలు, ఒక కవితా సంపుటి, 2 నవలలు, ఒక వ్యాస సంపుటిని ప్రచురించారు. కథ, కవిత, నవల, విమర్శ రంగాల్లో విశేష కృషి చేసిన ఈయన తన రచనల ద్వారా సామాజిక స్పృహను, చైతన్యాన్ని తీసుకువచ్చే పనిలో ఉన్నారు. బాలాజీ గారు రాసిన కవితలను ద్రవిడ విశ్వవిద్యాలయం ద్వారా పలు భాషల్లోకి అనువాదమయ్యాయి. కేంద్ర సాహిత్య అకాడమీ, శాంతినికేతన్ సందర్శనకు ఆహ్వానం పొందారు కూడా. అలానే ఈయన పలు అవార్డులను కూడా అందుకున్నారు. అందులో ముఖ్యంగా దాశరథి రంగాచార్య స్మారక రచనల పోటీలో ఈయన రాసిన కథ బహుమతి పొందింది. అలానే మాటల్లేని వేళ కవిత్వానికి స్మైల్ పురస్కారం, ఇద్దరి మధ్య కవిత్వానికి నూతలపాటి పురస్కారం, నేల నవ్వింది నవలకు గాను కందుకూరి వీరేశలింగం స్మారక పురస్కారం. అలానే 2015వ సంవత్సరంలో గది లోపలి గోడ అనే పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం 2012 అందుకున్నారు. చిత్తూరు జిల్లా రచయితల సమాఖ్య కన్వీనర్ గాను వ్యవహరించారు. బాలాజీ గారి రచన శైలిని చూస్తే చిత్తూరు జిల్లా యాస, పల్లెటూరి వాతావరణం మనకు దర్శనమిస్తుంది. సామాజిక దౌర్జన్యాలపై వ్యతిరేకత ఆయన రచనల్లో ప్రధానంగా కనిపిస్తుంది. బాలాజీ గారి రచనలపై పలు విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పడానికి సంతోషపడుతూ అరసం అంతర్జాల సదస్సుల్లో ప్రసంగించవలసినదిగా పలమనేరు బాలాజీ గారిని కోరుతూ స్వాగతం పలుకుతున్నాం. సార్ బాలాజీ సార్, మీ ప్రసంగ పాఠాన్ని ప్రారంభించాలి సార్. ఆహ్వానిస్తున్నాం సార్. ధన్యవాదాలు సార్. సార్ అందరికీ కూడా నమస్కారము. మనకి అరసం తరపున ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి, వెనుగొండ లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా తుమ్మలూరి సురేష్ బాబు గారికి, ఏఎంఆర్ ఆనంద్ గారికి నమస్సులు. అదేవిధంగా నేను మాట్లాడబోతున్న 2 పుస్తకాలు సాహిత్య విమర్శకు సంబంధించిన
రచయిత ఎంవి రామిరెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముందు నుంచి మొదట హాజరైనటువంటి మెట్టుపల్లి జయదేవ్ గారికి నమస్సులు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి పాఠక మిత్రులకి, సాహిత్యాభిమానులకు కూడా హృదయపూర్వకంగా నమస్సులు తెలియజేస్తున్నాను. స్థలము, కాలము ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనవి అనుకుంటే, మనం ఈరోజు మనకు వస్తున్నటువంటి కథలు కానీ, కవిత్వం కానీ, నవలలు కానీ, నాటకం కానీ, ఇవి వస్తున్నటువంటి స్థలము, ఇవి వస్తున్నటువంటి కాలము, ఈ రెండు కూడా ఇదొక సాహిత్య చరిత్రలో చాలా ముఖ్యమైనవి గాను, ఈ ప్రక్రియలన్నిటిలో కూడా ఏదైతే ప్రస్తావించబడుతున్నా, ప్రదర్శించబడుతున్న మానవ జీవితం కానీ, సామాజిక జీవితం కానీ, రాజకీయ జీవితం కానీ ఏదైతే ఉందో వాటి యొక్క అనేక సత్యాలను ఆవిష్కరణ చేసే క్రమం కూడా మనకు ఈ స్థలాన్ని బట్టి, కాలాన్ని బట్టి ఉంటుంది. మరి ఈరోజు నేను మాట్లాడడానికి ఎంపిక చేసుకున్న పుస్తకాలు లేదా కథా సాహిత్య వ్యాసాలు ప్రస్తారా, కవిత్వ సాహిత్య వ్యాసాలు విస్తారా, ఎంవి రామిరెడ్డి గారి యొక్క రచనల గురించి మాట్లాడేదానికి ఎంపిక చేసినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రెండు మంచి విమర్శా పుస్తకాలని కూడా మరి ఒక 2-3 సార్లు మరి ఒకసారి చదివే అవకాశం ఈ సమావేశం వల్ల కలిగింది. మామూలుగా వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు కథ చదవడం ఎలా అని ఒక మంచి అద్భుతమైన వ్యాసం రాశారు అప్పట్లో. అట్లా ఖమ్మం ఈస్థెటిక్స్ వాళ్ళు కవితాంతరంగం అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు కవిత్వాన్ని చదవటం ఎలా అని దాదాపు ఒక 30 మంది కవులు ఇతరులు రాసిన కవిత్వాన్ని చదివి దాన్ని పేరు తెలియకుండానే, పేరు తెలుసుకోకుండానే ఆ కవిత్వాన్ని విశ్లేషించుకోవడం జరిగింది. కథల వర్క్షాప్స్ లో కథల గురించి మాట్లాడడం కానీ, అదేవిధంగా కొత్త కథలు రాయడం గురించి కానీ, కొత్త కథకులు రాసిన కథల్ని చర్చించడం కానీ జరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో మనకి పత్రికల సంఖ్య తగ్గిపోయి అంతర్జాల పత్రికల సంఖ్య, ఫేస్బుక్ పత్రికల సంఖ్య ఇవన్నీ కూడా పెరిగిన తర్వాత మనకు అంతర్జాలం ద్వారానే చూసుకొని పెడదాం. ఎవరు చెప్పిందా? అంతర్జాలం ద్వారానే మనకు అన్ని రకాల రచనలు కూడా వేగంగా అందుతున్నాయి. ఈ వేగంగా ఈ రచనలు అందే క్రమంలో మనకు ఈ స్థలకాలాల్ని అధిగమించే ఒక క్రమం కనిపిస్తూ ఉంది. దీంట్లో ఎంత వేగంగా రచనలు వస్తున్నాయంటే, కథలు ఈరోజు జరిగిన సంఘటన పైన, ఈరోజు ఉదయం ఒక సంఘటన జరిగిందంటే ఈరోజు సాయంత్రానికి ఒక కథ తయారవుతుంది. ఈరోజు ఉదయం ఒక సంఘటన జరిగిందంటే మధ్యాహ్నానికి ఒక 100 కవితలు, 100 మంది 100 కవితలతో సిద్ధంగా ఉంటారు. ఇక్కడ ఏదైతే అనుభూతి ఉందో, ఏ అనుభవం ఉందో, ఏ భావ తీవ్రత ఉందో, ఏదైతే కన్నీళ్లు ఉన్నాయో, ఎక్కడైతే ఉద్వేగం ఉందో అవేవి కూడా నిలబడేంత స్థలం కానీ, నిలబడేంత సమయం కానీ లేకుండానే మనకు రచనలు విరివిగా వెంట వెంటనే వచ్చేసే క్రమంలో పత్రికల సంఖ్య తగ్గింది, రచనల సంఖ్య పెరిగింది. నిజమైన కవిత్వం, నిజమైన కథలు, నిజమైన నవలలు, వీటిని కాలం పరీక్షిస్తుంది. ఈ కాల పరీక్షలో ఏవైతే కథా సంపుటాలు, కవితా సంపుటాలు నిలిచాయో వాటిని ఒకసారి పరిశీలించినప్పుడు ఈ సాహిత్యం అంతా కూడా మరొక రకమైన సామాజిక చరిత్రకు మరొక రకమైన ప్రతిబింబం అని అనుకోవచ్చు. మరి అలా చూసినప్పుడు మనకి ఎంవి రామిరెడ్డి గారు, ఆయన సహజంగా మంచి కవి, సున్నిత మనస్కుడు, మంచి కథకుడు, మంచి విశ్లేషకుడు, సాహిత్యం పట్ల బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి. మరి వారి తండ్రి గారు అయినటువంటి మువ్వా చిన్నబాబురెడ్డి గారి పేరిట ఆయన చాలా చిన్న వయసులోనే లారీ యాక్సిడెంట్ లో వారి తండ్రి గారు మరణిస్తే, వారి జ్ఞాపకార్థం 1995 నుంచి మువ్వా చిన్నబాబురెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి వాళ్ళు, విద్యార్థులకు ఎంతో సహాయం చేసినటువంటి వాళ్ళు, మహిళలకు సహాయం చేస్తున్నటువంటి వాళ్ళు. అదేవిధంగా అంతేకాకుండా మనకు
నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడమే కాకుండా వృద్ధాశ్రమాల నిర్వహణే కాకుండా మరి ట్రస్ట్ తరపున దాదాపుగా 15కు పైగా పుస్తకాలను కూడా ముద్రించినటువంటి వ్యక్తి. సమాజానికి సాహిత్యానికి మధ్య ఒక వారధిలాగా ఆయన ఉంటూ ఆయన ఇప్పటిదాకా కవిత్వంలో 4 కవితా సంపుటాలు బిందువు, మనిషి జాడ, అజరామరం, అనిరుచం. అదేవిధంగా కథా సంపుటాలు వెన్నెల్లో లావా, వెంట వచ్చినది, స్పర్శవేది, సగం కాలిన జీవితం అనే నవల, ప్రస్తార విస్తార వ్యాస సంపుటాలు, ఇవి కాకుండా రేడియో నాటికలు వెలువరించారు. ఇవి కాకుండా రైతు కవితకి డాక్టర్ పాపినేని శివశంకర్ గారు, బండ్ల మాధవరావు గారితో కలిసి సంపాదకత్వం వహించారు. 10వ తేదీ తర్వాతనే ఒక పుస్తకాన్ని కూడా సంపాదకత్వం వహించారు. మరి గుంటూరు జిల్లా పెదపర్మి గ్రామానికి చెంది మరి రామ్కీ ఫౌండేషన్ లో సిఇఓగా పనిచేస్తూ అంతకుముందు ఈనాడులో 11 సంవత్సరాలు సబ్ ఎడిటర్ గా పనిచేసినటువంటి వ్యక్తి. దాదాపు 100 కథలు రాసి ఉంటారు. దాదాపు 150 కవితలు రాసి ఉంటారు. ఈ అనుభవం సాహిత్యాన్ని అధ్యయనం చేయడం, సమాజాన్ని అధ్యయనం చేయడం, ఏది మన రచన ఏ మంచికి చెడు చేస్తుందో, ఏ చెడుకు మంచి చేస్తుందో రాజశాస్త్రి గారు చెప్పినట్లుగా తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎంవి రామిరెడ్డి గారు. ఆయనకు వచ్చినటువంటి పురస్కారాలు కూడా తీసుకుంటే దాదాపు 50 దాకా ఆయనకు మంచి పురస్కారాలు వచ్చాయి. దాంట్లో రంజని కుందర్తి అవార్డు గురించి కానీ, రచన కథాపీఠం అవార్డు గురించి కానీ, రాజీవ్ గాంధీ ఎక్సలెన్స్ అవార్డు గురించి కానీ తెలిసింది. తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారం వచ్చింది. అదేవిధంగా గిడుగు రామూర్తి పంతులు జాతీయ సాహిత్య పురస్కారం వచ్చింది. ఎన్జి రంగా హ్యాపీ బర్త్డే చెప్పు అంటే మావయ్య గారు ఋషి చెప్తుంది. స్మారక అమ్మా పురస్కారం. కేక్ వద్దమ్మా నాకు. వెంకటప్పయ్య గారు మీరు మ్యూట్ చేసుకోండి. వెంకటయ్య గారు, రమణయ్య గారు మ్యూట్ చేసుకోవాలి. రమణయ్య గారు మ్యూట్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్ని కథలు, ఇన్ని కవితలు, నాటకాలు, నవల రాసినటువంటి వ్యక్తి ఆయన చాలా వినమ్రంగా నేను చదవటాన్ని నేర్చుకున్నాను అంటారు. కోవిడ్ సమయంలో నేను చదవటాన్ని ఇంకా విస్తృతంగా చదవటాన్ని, ఇంకా లోతుగా చదవటాన్ని నేర్చుకున్నాను అంటాడు. రాయటాన్ని నేర్చుకునే వాళ్ళని చాలా మందిని విని ఉంటాం, చదివి ఉంటాం. కానీ చదవటాన్ని నేర్చుకున్నాను, నేను చదవటాన్ని, అధ్యయనం చేయటాన్ని అభ్యసనం చేశాను అని చెప్పుకునే వినమ్రత కలిగినటువంటి ఎంవి రామిరెడ్డి గారు మామూలుగానే ప్రతి అక్షరం గాని, వాక్యం గాని పుస్తకంలో రచయిత యొక్క అంతరంగాన్ని సూచిస్తుంది, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. ఎంపిక అనేది ఇప్పుడు కూడా చాలా కీలకమైంది. దేన్ని చదువుతున్నాము, దేని గురించి చదువుతున్నాము, దేన్ని అధ్యయనం చేస్తున్నాం, దేన్ని పరిశోధన చేస్తున్నాం, దేన్ని చర్చిస్తున్నాం అనేది చాలా ముఖ్యమైన విషయాలు అనుకుంటే, అదేవిధంగా ఈ కథకుడికి కానీ, కవికి కానీ, నవలాకారుడికి కూడా ఉన్నట్లే ఒక కంఠస్వరం అనేది విమర్శకుడిగా ఉంటుంది. ఆ కంఠస్వరం ద్వారానే ఏదైనా సందర్భాలలో ఆ విమర్శ ఏం చెబుతున్నాడు, ఎలా చెబుతున్నాడు అనే అర్థం కాని పరిస్థితుల్లో కానీ, లేదా మరింత లోతుగా, మరింత దగ్గరగా అర్థం చేసుకునే క్రమంలో ఎక్కడైనా సరే ఆ కంఠస్వరం అనేది ఆ విమర్శను మనం అర్థం చేసుకోవడానికి చాలా సహకరిస్తుంది. ఆ రకంగా తీసుకున్నప్పుడు ఆయన కథల్లో, కవిత్వంలో ఏదైతే ఒక సంయమనం ఉందో, ఏదైతే ఒక నియమబద్ధత ఉందో, ఏదైతే ఒక సౌజన్యం ఉందో, అవన్నీ కూడా ఆ కంఠస్వరము ఈ విమర్శలో కూడా ఉంది. ఏదైనా సరే నేను చెబుతున్నాను, నేను శాసిస్తున్నాను, నేను ఇలా ఆదేశిస్తున్నాను అని కాకుండా విమర్శకుడు ఎంత సంయమనంతో ఈ సాహిత్య విమర్శ చేశాడు అంటే, ఈ మామూలుగా కథలు రాసేవాళ్ళు, రాయాలనుకునే వాళ్ళు కథలు చదువుతారు, కవిత్వం రాయాలనుకునే వాళ్ళు కవిత్వాన్ని చదువుతారు అనుకుంటే, సాహిత్య విమర్శని ఎవరు చదవాలి? యువతరం సాహిత్య విమర్శను ఎందుకు అధ్యయనం చేయాలి? ఈ సాహిత్య విమర్శ ద్వారా యువతరానికి కానీ, కొత్త పాఠకులకు కానీ అంది వచ్చే ప్రయోజనాలు ఏముంటాయి అని అనుకుంటే, మనకి ఒక కథ చదివితే ఒక కథ చదువుతాం, ఒక రచయిత రాసినటువంటి ఒక కథా సంపుటిని చదివితే ఆ రచయిత అర్థమవుతాడు, ఒక కవితా సంపుటి తీసుకుంటే ఆ కవి అర్థమవుతాడు. కానీ ఒక వ్యాస సంపుటి తీసుకున్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎంవి రామిరెడ్డి గారి యొక్క విస్తార కవిత సాహిత్య వ్యాసాలు తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఎంతో మంది కవులు వాళ్ళ యొక్క అద్భుతమైన సాహిత్య వ్యక్తిత్వాన్ని ఇక్కడ 26 కవిత్వ సంపుటాల్లో ఉదాహరించిన ఎన్నో వందలాది కవితల్లో మనం తెలుసుకుంటాం.
అదేవిధంగా మనకు ప్రస్తార కథా సాహిత్య వ్యాసాలను చదివినప్పుడు మనకి ఇక్కడ మొత్తం మనకు అనేక కథా సంకలనాల గురించిన వ్యాసాలు ఉన్నాయి, కథా సంపుటాల గురించిన వ్యాసాలు ఉన్నాయి, కథకుడికి ప్రశంసగా రాసినటువంటి వ్యాసాలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా తీసుకున్నప్పుడు మనకి అనేక వందలాది కథల్ని మనం చదువుతాం. అన్ని భాషల్లో వచ్చినటువంటి అనువాద కథల గురించి రాసినప్పుడు ఆర్ శాంత సుందర్ గారి యొక్క అనువాద కథల గురించి చదివినప్పుడు అనేక భాషల్లో వచ్చినటువంటి ఉత్తమ కథా సాహిత్యాన్ని గురించి కూడా తెలుసుకుంటాం. ఈ ఒక వ్యాస సంపుటి ప్రస్తార చదివినప్పుడు కథా సాహిత్యానికి సంబంధించి దీంట్లో కథలు రాస్తున్న వాళ్ళు కానీ, కథలు రాయాలనుకుంటున్న వాళ్ళు కానీ, విమర్శని అధ్యయనం చేయాలనుకుంటున్న వాళ్ళు కానీ, సాహిత్యాన్ని అధ్యయనం చేయాలనుకుంటున్న వాళ్ళు కానీ ప్రస్తార కథ సాహిత్య వ్యాసాలను చదివినప్పుడు వారు ఏం తెలుసుకోవచ్చు అంటే, ఒకటి, కథను చదవటం ఎలా అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఒక కథా సంపుటిని కానీ, కథా సంకలనాన్ని కానీ, ఒక కథకుడిని కానీ, ఒక కథని కానీ ఎలా చదవాలి, ఏ పద్ధతులతో చదవాలి, కథని ఎలా అర్థం చేసుకోవాలి, ఆ కథలో ఉన్న భాషను ఎలా అర్థం చేసుకోవాలి, నుడికారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, కథ ప్రారంభాన్ని, కథ కొనసాగింపును, కథ ముగింపును ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాల్ని మనం ఈ కథ వ్యాస సంపుటిలో మనం గమనిస్తాం. ఇక్కడ ఈ కథా సంపుటి గురించి తీసుకున్నప్పుడు, ఈ కథా సంపుటికి సంబంధించిన విమర్శను తీసుకున్నప్పుడు, కవిత్వం కథలు రాయనివి ఒకవేళ రాసినా కూడా చూపించేదానికి ఇష్టం లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అయితే వాళ్ళు కొంతమంది యాదృచ్ఛికంగా కూడా వచ్చింటారు సాహిత్యంలోకి. కానీ ఎంవి రామిరెడ్డి గారు ఆయన కథలు రాసిన, కవిత్వం రాసిన, నవల రాసిన, నాటకాలు రాసిన, విమర్శ రాసినా కూడా ఆయన ఏదో యాదృచ్ఛికంగా వచ్చినటువంటి వాడు కాదు. ఈ సాహిత్యానికి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే రకం కాదు ఎంవి రామిరెడ్డి గారు. ఆయన పార్ట్ టైం రచయిత కాదు, ఆయన ఫుల్ టైం రచయిత. 24 గంటల్లో కూడా సమాజం గురించి, సాహిత్యం గురించి ఆలోచిస్తున్న వాళ్ళు, ఆచరిస్తున్న వాళ్ళు, మంచిని ఆచరిస్తున్న వాళ్ళు ఎంవి రామిరెడ్డి గారు. ఎంవి రామిరెడ్డి గారి యొక్క ఇప్పుడు మనకి ఆయన 56 సంవత్సరాల వయసులో ఉన్నారు. ఇప్పుడు ఆయన దాదాపుగా మనకి మొదటి నుంచి ఆయన యొక్క సాహిత్య ప్రస్థానాన్ని గమనించుకుంటూ వస్తే కూడా 1997లో ఆయన బిందు కవితా సంపుటి నుండి ఇప్పుడు వచ్చినటువంటి ఈ సాహిత్య విమర్శ వ్యాసాల వరకు కూడా ఆయన యొక్క ప్రస్థానాన్ని మనం గమనించుకుంటా వస్తే, ఆయన గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకున్న అవార్డులు ఒకవైపు, ఆయన సంపాదించుకున్నటువంటి సాహితీ మిత్రులు ఒకవైపు, ఏ ప్రాంతంలో ఏ కార్యక్రమం జరిగినా ఆయన ఆత్మీయ అతిథిగా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేసే ఒక ఆత్మీయత మరొక వైపు, ఒక గొప్ప సాహిత్య వ్యక్తిత్వం ఏదైతే ఆయనకు ఉందో, ఆయన సాహిత్య విమర్శలో ఆయన యొక్క సాహిత్య వ్యక్తిత్వం అనేది కనిపిస్తా ఉంది. ఎందుకంటే మనకు ఏదైతే సేవాభావం ఒకటి ఉందో, ఆ సేవాభావం అనేది ఆయన ఖచ్చితంగా ఆయన ఒక కథ గురించి కాళీపట్నం రామారావు గారు రాస్తూ, ఈ మానవ జీవన స్పందనల్లోని సౌకుమార్యానికి నిదర్శనం మాధవ సేవ అంటాడు. ఆ కథ ఎంవి రామిరెడ్డి గారు రాసిండేది. దాంట్లో మాధవయ్య పాత్ర గురించి కూడా కాళీపట్నం రామారావు గారు ప్రస్తావిస్తారు. అంటే ఆ ఒక మానవీయత అనేది ఎంతటి మానవీయంగా ఆయన కథలో చిత్రీకరించాడు. మరి ఈయన ఎంపిక చేసుకున్నటువంటి కథల్ని, కథా సంపుటాల్ని, కథా సంకలనాల్ని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ మనకు ఈ కథల్లో కూడా మానవ సంబంధాల చిత్రణ ఏ రకంగా ఉంది, దీంట్లో ఆర్థిక సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ వ్యాపారం ఏ రకంగా జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంది, మార్కెట్ ఏ రకంగా జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంది, రాజకీయం ఏ రకంగా జీవితాన్ని దెబ్బతీస్తూ ఉంది, మానవ జీవితాల్లో ఉన్నటువంటి సంఘర్షణ ఏదైతే ఉందో ఆ సంఘర్షణని ఆయన కథల్లో ఎంత నేర్పుగా, ఎంత శిల్పచాతుర్యంతో ప్రదర్శించాడో అంతే గొప్ప శిల్పచాతుర్యంతో, సంయమనంతో ఆయన ఈ కథా సంకలనాల గురించి, సంపుటాల గురించి, కథలకు సంబంధించిన విమర్శా పుస్తకాల గురించి కూడా రాసుకుంటూ వచ్చాడు. వీటన్నిటి వెనకాల కూడా ఈయనకి ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఒక జీవితం ఏదైతే ఉందో, ఆయన భావాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సాహిత్య విమర్శలు కూడా కనిపిస్తాయి.
ఎందుకంటే విమర్శ కఠినంగా ఉండడం వేరు, విమర్శ సుకుమారంగా ఉండడం వేరు, విమర్శ సంయమనంగా ఉండడం వేరు. ఎంవి రామిరెడ్డి గారు చాలా సంయమనంతో విమర్శ రాస్తారు. ఎందుకంటే ఆయనకు ఒక మాట అంటాడు ఆయన. ఆయన కథల గురించి రాసుకుంటూ పూడిక తీసినప్పుడు చిరువును మించిన సేవామూర్తి లేదు అని అనిపించింది ఆయనకి, ఎంవి రామిరెడ్డి గారికి. క్యాన్సర్ పేషెంట్ కోసం పొడవాటి జుట్టును త్యాగం చేసినటువంటి వాళ్ళ అమ్మాయిని చూసినప్పుడు ఆ విగ్గులు తయారు చేసే కంపెనీని మించినటువంటి గొప్ప దయామయి లేదు అని అనిపించింది. ఆయన పరస్వేదిని మించిన సాధనం సేవాదీప్తి అని అంటాడు. ఆ సేవాదీప్తి గురించి ఆయన ఏదైతే రాశాడో ఆయన సాహిత్యానికి రుణపడి ఉన్నాను అంటాడు ఎంవి రామిరెడ్డి గారు. ఈ సాహిత్య విమర్శలో అడుగడుగున ఆయన యొక్క సాహిత్య వ్యక్తిత్వం కనిపిస్తుంది. కథను ఎలా చదవాలి, కథకుని ఎలా చదవాలి, కథకుని ఎలా అర్థం చేసుకోవాలి, ఆ కథలో బలంగా చిత్రీకరించిన అంశం ఏముంది, ఆ కథలో ఉన్నటువంటి బలహీనతలు ఏమున్నాయి, ఆ కథల్లో ఉన్నటువంటి భాషా సౌందర్యం ఏదైతే ఉందో ఆ భాషా సౌందర్యం, కొత్త పదాలు ఏదైతే ఉన్నాయో ఆ కొత్త పదాలు, ఈ రచయితకు సంబంధించినటువంటి ప్రత్యేకత ఏదైతే ఉందో అది వస్తువు ఎంపికలో కానీ, భాషలో కానీ, శైలిలో కానీ, శిల్పంలో కానీ, కథను నడిపించే పద్ధతిలో కానీ, చెప్పే విధానంలో కానీ, ఆయన కథలో ఇస్తున్నటువంటి సందేశంలో కానీ ఏవైతే ఒక అద్భుతమైన అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా ఆయన రాసుకుంటూ వస్తాడు. ఎంవి రామిరెడ్డి గారి యొక్క కథన శైలి ఎంత సరళంగా, సున్నితంగా, సూటిగా, క్లుప్తంగా ఉంటుందో ఆయన సాహిత్య విమర్శ కూడా అంతే సరళంగా, సూటిగా, స్పష్టంగా ఉంటుంది. ఎక్కడ తడబాటు లేదు. ఎంత గొప్ప వాళ్ళ గురించి చెప్పడానికైనా సరే ఆయన విమర్శించాలి అనుకున్నప్పుడు చాలా సున్నితంగానైనా సరే ఆయన ఖచ్చితంగా దాన్ని చెబుతాడు. దీన్ని వీళ్ళు మార్చుకుంటారని, దీన్ని వచ్చే కథల్లో దీన్ని ఈ తప్పులు లేకుండా చూసుకుంటారని ఆయన చెప్తాడు. ముఖ్యంగా ఎక్కడ కూడా కానీ తప్పులు కనిపించినప్పుడు ఒక పదాల్లో, అక్షరాల్లో, పదబంధాల్లో, వాక్య నిర్మాణంలో తప్పులు కనిపించినప్పుడు ఆ తప్పులతో సహా ఆయన ఎత్తి చూపుతాడు. ఇది ఇక్కడ తప్పు ఉంది, ఈ తప్పును సవరించుకోవాలి అని చెప్పి ఆయన చెప్తాడు. ఎందుకంటే ఆయన నేను సాహిత్యానికి రుణపడి ఉన్నాను అంటాడు ఎంవి రామిరెడ్డి గారు. ఇది చాలా గొప్ప మాట. ఆ సాహిత్యం సంస్కారం నేర్పింది అంటాడు. ఇది అందరం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మానవీయ పరిమళం అద్దింది అంటాడు. సాహిత్యము సంస్కారాన్ని నేర్పింది, మానవీయ పరిమళాన్ని అద్దింది, లోకాన్ని దర్శింపజేయాల్సిన అన్ని కోణాలను కూడా పరిచయం చేసింది సాహిత్యం అంటాడు ఎంవి రామిరెడ్డి గారు. ఈ ఏదైతే ఆయన భావిస్తున్నాడో, ఏది మంచి సాహిత్యం అని భావిస్తున్నాడో ఆ మంచి సాహిత్యం ఏది అవుతుందో, ఏది కాదో ఆయన దీంట్లో చెబుతున్నాడు. ఈ తద్వారా ఆయన చెబుతున్నటువంటి ఈ కథల ఎంపికలో కానీ, ఆయన ఏ కథల గురించి అయితే ప్రస్తావిస్తున్నాడో, ప్రపంచాన్ని మనం మామూలుగా అనుకున్నప్పుడు ఇంతకుముందు అనుకున్నాం కోవిడ్కి ముందు, కోవిడ్ తర్వాత అని ప్రపంచంలో ఉంటుంది, మానవ సంబంధాల్లో చాలా గొప్ప మార్పు వస్తుంది, సమాజంలో చాలా గొప్ప మార్పు వస్తుంది, కోవిడ్ తర్వాత అన్ని మారిపోతాయి అని అనుకున్నాం. కానీ అంతా కూడా ఆ మారిపోయిందంతా కూడా మారిపోయింది. ఏది కూడా ఆ మార్పు శాశ్వతం కాదు అన్నట్లుగా ఏది కూడా ఆ వేలాది కిలోమీటర్ల నడక కానీ, ఆ స్పర్శకు చూపుకు నోచుకొని మనుషులు కానీ, మృతులు కానీ, స్పందనను కోల్పోయినటువంటి మనిషి కానీ, మనుషు కోసం ఆరాటపడినటువంటి మనుషులు కానీ, భరించలేనటువంటి ఏకాంతం కానీ, ఒంటరితనం కానీ, ఏదైతే వైద్యం అంత ఖరీదుగా మారిపోయిందో, భరించలేనంత ఖరీదుగా మారిపోయిందో ఆ జీవితం కానీ, ఒక నీటికి కానీ, తిండికి కానీ, ఆత్మీయతకు కానీ, వైద్యానికి కానీ అల్లల్లాడినటువంటి జీవితం ఏదైతే ఉందో ఆ జీవితానికి సంబంధించి మనకు అప్పటికే మరుపు వచ్చేసింది, అన్ని మర్చిపోతా ఉన్నాం. కానీ ఏ కథలైతే కోవిడ్ జీవితాన్ని, కోవిడ్ అనంతర జీవితాన్ని చిత్రీకరించాయో ఆ కథలు ఎలాంటి మానవ జీవితాల్లోని సంఘర్షణను, బాధని, డొల్లతనాన్ని ఏదైతే చూపిస్తున్నాయో ఆ కథల యొక్క ప్రస్తావన ఎంవి రామిరెడ్డి గారు చేశారు. ఆ ప్రస్తావనలో ఆయన ఈ కథలు ఎందుకు మంచి కథలు, ఈ కథలు ఎందుకు రాయాలి, ఈ కథలు చదవకపోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ కథా సంకలనాల విషయానికి వస్తే ప్రస్తార పుస్తకంలో వాసిరెడ్డి నవీన్ గారు, పాపినేని శివశంకర్ గారు వెలువరించినటువంటి కథ 2019కి సంబంధించిన
సమీక్ష ఉంది. అదేవిధంగా ఆళ్ల దశరథ రామరెడ్డి గారి యొక్క జ్ఞాపకార్థం దీపావళి కథల పోటీ నిర్వహిస్తే విశాలాక్షి కథ సంకలనానికి రాసినటువంటి ముందు మాట ఉంది. అదేవిధంగా జలదంకి సుధాకర్ గారు జలదంకి పద్మావతి స్మారకంగా ఒక అర్ధాంగి పేరిట కథలు పోటీ నిర్వహించి వచ్చిన ఆ కథలతో వేసిన సంకలనానికి రాసినటువంటి వ్యాసం ఉంది. ముఖ్యంగా కథా స్రవంతి పేరిట వల్లూరి శివప్రసాద్ గారు అరసం తరపున వెలువరించినటువంటి కథా సంకలనం గురించిన మంచి వ్యాసం ఉంది. శీలా సుభద్రాదేవి గారు మరి కథారామంలో పూలతావులు ఏదైతే వ్యాస సంపుటి ఉందో ఆ వ్యాస సంపుటిని గురించిన ఒక అద్భుతమైన సమీక్షని ఎంవి రామరెడ్డి గారు రాశారు. అదేవిధంగా ముఖ్యంగా గుడిపాటి గారి యొక్క చాలా ప్రసిద్ధి చెందిన పుస్తకం కథాదీప్తి. ఆ కథాదీప్తికి సంబంధించి ఆయన చాలా విలువైన వ్యాసం రాశారు. అదేవిధంగా ఆర్ శాంతసుందరి గారు అనువదించినటువంటి కథాభారతి ఏదైతే ఉందో ఆ కథాభారతికి సంబంధించిన అనువాద రచన గురించి కూడా ఆయన చాలా అద్భుతంగా విశ్లేషణ చేశారు. ఇక్కడ మనకి ఈ వ్యాస సంపుటి తీసుకున్నప్పుడు అమరజ్యోతి గారు, పద్మావతి రామభక్తి గారు, అమరజ్యోతి గారి సారాంశం గురించి, పద్మావతి రామభక్తి గారి కురిసేయాల్సిన ఆకాశం గురించి వ్యాసాలు ఉన్నాయి. అదేవిధంగా కథకుల విషయానికి వస్తే 15 మంది కథకులు పివి సునీల్ కుమార్ గారు, విహారి గారు, కృపాకర్ పోతులు గారు, ఆర్సి కృష్ణస్వామిరాజు గారు, దేశరాజు గారు, కెఏ మునిసి విశ్వలయ్య గారు, పర్కెపల్లి యాదగిరి గారు, పలంనేరు బాలాజీ, జిజివేముల వేమారెడ్డి, ఆచల్ల ఉమామహేష్, డాక్టర్ శాంతినారాయణ, హరికిషన్, వంకిరెడ్డి రెడ్డప్ప గారు, డాక్టర్ జడా సుబ్బారావు గారు, సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి గారు, వీరి యొక్క రచనలకు సంబంధించి కథలకు సంబంధించిన వ్యాసాలు ఉన్నాయి. దీంట్లో సన్నపరెడ్డి గారి కథల పుస్తకానికి ఆయన ముందు మాట రాశాడు. వంకిరెడ్డి రెడ్డప్ప గారి యొక్క పుస్తకానికి కూడా ముందు మాట రాశారు. విశాలాక్షి దీపావళి కథలు కూడా ముందు మాట రాశారు. ఆర్సి స్వామిరాజు గారి యొక్క సల్లోసల్ల కథ కూడా ముందు మాట రాశారు. 4 ముందు మాటలు ఈ విమర్శ వ్యాసంలో ఉన్నాయి. అదేవిధంగా అప్పాజోస్లా విశ్వమోస్లా కందాలం ఫౌండేషన్ వారి యొక్క ప్రత్యేక సంచికలో మరి హరికృష్ణ గారి గురించి ఒక విలువైన వ్యాసం కూడా రాశారు. ఈ వ్యాసాలన్నీ కూడా మనకి ఎంవి రామరెడ్డి గారు రాసినటువంటి వ్యాసాలు పాలపెట్టలో 4 కానీ, సాహిత్య ప్రస్థానంలో ఒక 12 వ్యాసాలు కానీ, సుజననేడు పత్రికలో, విశాలాక్షి పత్రికలో, ఈ మాట పత్రికలో వచ్చాయి. ఇవన్నీ కూడా ఈ పత్రికల యొక్క పాఠకులకు ఇంతకు ముందే అంది ఉంటాయి. అయితే ఈ వ్యాస సంపుటి రూపంగా ఈ పుస్తకాన్ని అందరికి అందించినప్పుడు ఇన్ని మంచి పుస్తకాల గురించి, ఇన్ని మంచి కథా సంపుటాల గురించి, కథా సంకలనాల గురించి తెలుసుకునే అవకాశం పాఠకులకు వచ్చింది. అదేవిధంగా గుడిపాటి గారు ఒక చక్కని మాట అంటారు. ఆయన కథా విమర్శను సుసంపన్నం చేసే వ్యాసాలు ఇవి అంటాడు, ఎంవి రామరెడ్డి గారి వ్యాసాలను. అదేవిధంగా ఈ కాలానికి అంది వచ్చిన కథా విమర్శకుడు రామిరెడ్డి గారు అంటారు. ఎందుకంటే విమర్శకులు తగ్గిపోతున్న కాలంలో ఒక కథా సాహిత్యం పట్ల ఎంతో ఇష్టంతో, కథలపైన ఎంతో ఇష్టంతో, గౌరవంతో, బాధ్యతతో ఆయన ఈ వ్యాసాలను రాశారని తెలుస్తుంది. అదేవిధంగా ఎంవి రామరెడ్డి గారి యొక్క శైలి గురించి కానీ, ఆయన గమనించే అంశాలు, ముఖ్యంగా కెఏ మునిసి గారి యొక్క కథలో ఉన్నటువంటి ఒక తాత్వికతని ఆయన పట్టుకున్న తీరు కానీ, ఈ వ్యాసాల్లో ఉన్నటువంటి సరళత గురించి కానీ, స్పష్టత గురించి కానీ, చదివించే గుణం గురించి కానీ, ఈ సామాజిక చరిత్రకు ఒక ఉపకరణం లాగా, తెలుగు పరిశోధనకి ఒక కరదీపిక లాగా ఎంవి రామరెడ్డి గారి యొక్క ప్రసార వ్యాస సంపుటి వస్తుందనే విషయాన్ని మనకు గుడిపాటి గారు చెబుతారు. అదేవిధంగా మనకి ఒక జర్నలిస్ట్ గా పనిచేసినటువంటి అనుభవం, ఒక కవిగా, రచయితగా, సామాజిక కార్యకర్తగా, దీంట్లో ఒక సంయోన పద్ధతి ఏదైతే ఆయన పాటిస్తున్నారో, ఆ కథ వెనక, ఒక్కో కథ వెనక రచయిత పడినటువంటి ఒక బాధ ఏదైతే ఉందో, ఆ బాధని ఏదైతే గ్రహిస్తారో, ఆ బాధని కూడా ఆయన కథకుడి యొక్క బాధను కూడా ఆయన అర్థం చేసుకున్న తీరును కూడా ఈయన దీంట్లో చెప్తాడు. చెప్పి ఆ కథని ఎలా చదవాలి, కథని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని చెప్తాడు. అదేవిధంగా మనకి ఈ ప్రస్తార గురించి ఎంవి రామరెడ్డి గారి మాటల్లోనే చెప్పాలంటే, కాలానుగుణంగా సాహిత్యాన్ని అర్థం చేసుకునే దృష్టి మారి విస్తృత సమదృష్టి సమాజంలో ప్రసరించాలనే ఉద్దేశంతో రాసిన వ్యాసాలు ఇవి అంటాడు. అంటే ఒక విస్తృత సమదృష్టి ఏదైతే ఉందో దాని గురించి చెప్తాడు. ఈ విస్తృత సమదృష్టి ఈ వ్యాసాల నిండా కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి వ్యాసంలో కూడా గమనించాల్సిన విషయం ఏమంటే, ఒక్కొక్కరికి విమర్శకుడికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది వ్యాసాలు రాసే దాంట్లో. ఇక్కడ ఎంవి రామరెడ్డి గారి యొక్క పద్ధతి ఏమిటంటే, ఆ పుస్తకాన్ని కానీ, ఆ కథలను కానీ, కథా సంకలనం కానీ చదివిన తర్వాత దాంట్లో ఏ అంశాల గురించి అయితే మాట్లాడాలో
ఆ అంశాలని హైలైట్ చేసి చెప్తాడు. ఏ పదాలైతే కొత్త పదాలు వచ్చాయో, కొత్త నుడికారం వచ్చిందో, భాషలో ఒక సౌందర్యం ఏదైతే ఉందో, భావ వ్యక్తీకరణలో ఏదైతే సౌందర్యం ఉందో దాన్ని చెప్తాడు. ఎక్కడైతే పదాలు తప్పు రాశారో, ఎక్కడైతే వాక్య నిర్మాణం సరిగ్గా లేదో, ఎక్కడ గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయో వాటిని చెబుతాడు. ఇట్లా బాగున్నది చెబుతాడు, బాగలేనిది చెప్తాడు. తర్వాత ఏదైతే ఆ కథకుడు మార్చుకోవాలో, ఆ కథకుడు మార్చుకోవాల్సిన కంఠస్వరాన్ని గాని, శైలిని గాని, లేదు విస్తారంగా అనవసరంగా రాస్తూ దాన్ని ఒక సంక్షిప్తను పాటించాల్సిన అంశాన్ని గురించి కానీ చెబుతూ, తర్వాత రాయబోయే కథల్లో దీన్ని సరిదిద్దుకుంటారని ఆశిస్తాము అంటాడు. రాబోయే కథల్లో ఈ పొరపాట్లు లేకుండా ఉంటాయని భావిద్దాము అంటాడు. ఎక్కడ దాపరికం లేదు, ఎక్కడ మొహమాటం లేదు, ఎవరిని కీర్తించడం లేదు, ఎవరిని ఎత్తిపెట్టుకోవడం లేదు, ఎవరిని కూడా మొయ్యడం లేదు, ఎవరికి కూడా అనవసరంగా ప్రచారం కల్పించడం లేదు. ఇక్కడ ఏదైతే రచన ముఖ్యమో ఆ రచనను మాత్రమే క్రైటీరియాగా తీసుకొని ఆ రచనకు సంబంధించి మాత్రమే ఆయన అనేక విషయాలను చెప్పుకుంటూ వెళ్తాడు. ఇక్కడ ఎవరి గురించి చెప్పాల్సి వచ్చినా, ఎంత పెద్దవాళ్ళ గురించి చెప్పాల్సి వచ్చినా ఆయన ఎక్కడా కూడా మొహమాటానికి లోను కాలేదు. కథా సాహితీ వాళ్ళ యొక్క కథా 2019 సంకలనానికి తీసుకున్నప్పుడు కూడా ఆయన అక్కడ నుండి 17 కథల్ని చదివిన తర్వాత కూడా ఆయన చాలా స్పష్టంగా కొన్ని ప్రశ్నలు వేశాడు. ఎక్కడైతే ఏదైతే ఈ కథ సంకలనాన్ని చదివిన తర్వాత ఆయన కనిపించిందో, మొత్తం 8 కథలు, అంటే 17 కథల్లో 8 కథలు ఉత్తమ పురుషుల్లో రాసినదే ఉంటాయి. అక్కడ చాలా ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తాడు. సర్వసాక్షి కథనంతో రాసేవే ఉత్తమ అత్యుత్తమ కథలుగా నిలబడతాయని కథారచనకు సంబంధించిన జరిగిన అనేక చర్చల సారాంశం. సహజంగా ప్రథమ పురుష శిల్పానికి విస్తృతి ఎక్కువ. దేశం పట్టనంత ఊహను జొప్పించవచ్చు. సృజనకు పదును పెట్టి కాల్పనిక లోకాల్ని సృష్టించవచ్చు. ఉత్తమ పురుషులో ఆ సదుపాయాలు ఉండవు, పరిమితులు ఉంటాయి. నేనుగా మారిన రచయిత ఖచ్చితంగా తన కంటి పరిధిలోని అంశాలను మాత్రమే స్పృశించాలి, ప్రత్యక్ష సాక్షిగా మాత్రమే మాట్లాడాలి. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని పై కథల్ని ఉదాహరించినప్పుడు కొన్ని ప్రశ్నలు వచ్చాయి అంటారు. నేల గురించి, నీటి గురించి, ప్రాంతం గురించి, ప్రత్యేక ఆచార వ్యవహారాల గురించి, గాయపడుతున్న అనుభవాల గురించి సొంత గొంతుతో చెప్పే కథనమే పాఠకుడికి దగ్గరవుతోందా అంటాడు. ఇది కథా సాహిత్యానికి సంబంధించి ఒక ప్రశ్న మాత్రమే కాదు, ఒక ముఖ్యమైన పరిశీలన కూడా. పరిమిత పరిధిలోనే విషయం చక్కర్లు కొట్టినా దాని లోతుల కొలత ప్రామాణికంగా మారుతుందా? దాపరికం లేకుండా చెబుతున్న అంశాలు కథకి బలమైన ప్రాతిపదికను ఏర్పాటు చేయగలుగుతున్నాయా అని అంటూ ఒక మాట అంటాడు. పెద్దలు చెబితే వినాలని ఉంది అంటాడు. చాలా వినమ్రంగా అంటాడు ఆ మాట. ఇక్కడ ఏవైతే ప్రశ్నలు ఈ పుస్తకంలో ఉన్నాయో, ఏవైతే ఈ విమర్శా పుస్తకం నిండా కొన్ని సూచనలు, సలహాలు ఉన్నాయో, అభిప్రాయాలు ఉన్నాయో, వాటి గురించి తప్పకుండా మనం ఒక చర్చా కార్యక్రమం కూడా పెట్టుకున్నట్టయితే ఆ చర్చా కార్యక్రమంలో ఈయన ప్రతిపాదనలు ఏంటి, ఈయన ప్రశ్నలు ఏంటి, దానికి మన సమాధానాలు ఏంటి, మన జవాబులు ఏంటి అని కూడా మనం చర్చించుకోవచ్చు. ఇది తెలుగు సాహిత్యంలో కథకు సంబంధించి చాలా విలువైన కూర్పు ప్రస్తార పుస్తకం. ఎందుకంటే మనకు ఒక భావజాలానికి సంబంధించిన వారిని మాత్రమే ఎంపిక చేసుకొని ఒక సాహిత్య దృక్పథంలో ఉన్నటువంటి ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని అలాంటి పుస్తకాలను ఎంపిక చేసుకొని మాట్లాడటం వేరు. ఒక విశాల దృష్టితో స్థలాలకు, ప్రాంతాలకు, కులాలకు అతీతంగా, వయసుతో సంబంధం లేకుండా, సమకాలీన వాళ్ళు ఇది లేకుండా, ప్రాంతీయ భేదం లేకుండా, మరి విలువైన కథల్ని మాత్రమే ఎంపిక చేసుకొని, విలువైన పుస్తకాలు మాత్రమే ఎంపిక చేసుకొని ఆ పుస్తకాల గురించి రాయడం ఉంది దీంట్లో. అదేవిధంగా ఇంకొక మంచి సలహా కూడా ఇస్తారు ఆ కథ సాహితీకి సంబంధించి. ఏమంటారంటే, మంచి కథల జాబితా కూడా వాళ్ళు కథలతో పాటు మంచి కథలు 2019లో వచ్చిన మంచి కథల జాబితా కూడా ప్రచురించాడు. అయితే ఆ 1000 కథల్లోంచి వేరుపడిన 24 కథల రచయితలు కూడా అభినందనీయులే. ఏటా కూడా ఇలా చేస్తున్న ఏదైతే పేర్కొంటున్నారో ఆ కథలన్నీ కూడా DTP చేయించి కేవలం సాఫ్ట్ కాపీని కనుక అందుబాటులోకి తెస్తే పాఠకులకు మరిన్ని మంచి కథలు అందించవాతారము సంపదలు ఆలోచించాలని మనవి అంటారు. ఇది పాపినేని శివశంకర్ గారు కానీ, వాసిరెడ్డి నవీన్ గారు కానీ ఈ దశాబ్దాల పాటు కొనసాగిస్తున్నటువంటి కథా సాహితీకి సంబంధించి చాలా ముఖ్యమైన విలువైన సూచన, పాటించాల్సిన సూచన కూడా.
అంటే కొన్ని వేల కథల నుంచి వాళ్ళు ఎంపిక చేసినప్పుడు ఒక 20 కథలో 25 కథలో ఒక పుస్తకంలోకి వస్తాయని అనుకున్నప్పుడు, మరొక 20 కథలో 25 కథలో మంచి కథలు ఉన్నాయి అని అనుకున్నప్పుడు 25 కథలు మనకు పుస్తక రూపంలో వస్తున్నాయి. దాని గురించి చర్చ జరుగుతోంది. అన్ని ప్రాంతాలు కూడా ఈ పుస్తకాలు చదువుతున్నారు, కొంటున్నారు. ఆ మిగిలినటువంటి 25 కథలు కూడా ఏవైతే ఉన్నాయో మంచి కథలు ఎంపిక చేశారో వాటిని ఆన్లైన్ పత్రికల్లో మరొకసారి ప్రచురించడం గాని, లేదా ఆన్లైన్ రూపంలో మనం పీడిఎఫ్ రూపంలో పెడితే మరి అక్కడ కూడా ఆ కథని చదువుకునే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం ఆ సంవత్సరంలో వచ్చినటువంటి ఈ రకంగా కథా సంకలన రూపంలో వచ్చినటువంటి కథల్ని, కథా సంకలనంలోకి రాకుండా పోయినటువంటి మిగిలినటువంటి మంచి కథలను కూడా చదువుకున్నప్పుడు అసలు నిజానికి ఈ ఈ 50 కథలు ఈ సాహిత్యాన్ని ఏ రకంగా మరి సమాజానికి ఏ రకంగా మరి దారిదీపాలుగా ఉన్నాయో, ఏవైతే ఒక సూక్ష్మ దర్శినిలో సమాజాన్ని చూపిస్తున్నాయో, ఈ యొక్క మానవ జీవితాన్ని ఏదైతే చిత్రీకరిస్తున్నాయో, ఒక 50 కథల్ని చదువుకోగలిగే అవకాశము, అదృష్టము పాఠకులకు కలిగించినట్లు అవుతుంది. కాబట్టి ఈ సూచన చాలా విలువైన సూచన. ఎంవి రామిరెడ్డి గారు చెప్పినటువంటి సూచన చాలా విలువైన సూచన అది. ఎందుకంటే ఇది మామూలుగా ఇది కథా సాహితీ వాళ్ళకి మాత్రమే కాదు, ఈ మంచి కథల్ని ఎంపిక చేసి వివిధ రకాలుగా కథా సంకలనాలు ప్రవేశించినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సూచన పనికొస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక 100 కథలు ఎంపిక చేసుకుంటారు. 25 కథలు 30 కథలు వాళ్ళు ఫైనల్ గా వాళ్ళు ప్రచురించేదానికి ముందుకెళ్తారు. ఈ మిగిలిన కథలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రచురించేదానికి ఒక ఆర్థిక వెసులుబాటు లేకపోవడం కానీ ఇతరత్ర కారణాలు ఉంటాయి. అయితే ఆ కథలను కూడా పాఠకుల దగ్గరికి తీసుకొచ్చినట్లయితే పీడిఎఫ్ రూపంలో అయినా సరే ఆ కథల గురించి విలువైన చర్చ జరుగుతుంది. ఆ కథల యొక్క సారాంశం సమాజానికి అందుతుంది, పాఠకులకు అందుతుంది, కథకులకు అందుతుంది. కొత్త కథలు ఎంతో ప్రయోజనాన్ని పొందుతారు అని ఒక అద్భుతమైన సూచన చేసినటువంటి ఎంవి రామిరెడ్డి గారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా మనకు గుడిపాటి గారు ఆయన సంపాదకుడిగా, ఆయన అదేవిధంగా ఒక మంచి కవిగా, ఆయన ఎంత సాహిత్యం పట్ల ఇష్టంతో ఆయన సంపాదకీయాలు చదివినప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తాయి. పాలపిట్ట పుస్తకంలో రాస్తున్నటువంటి సంపాదకీయాలు కానీ, ఆయన ప్రత్యేక సందర్భాల్లో రాసినటువంటి సంపాదకీయాలు కానీ ఆయన చాలా అద్భుతంగా రాస్తాడు. అయితే ఆయన రాసినటువంటి సాహిత్య విమర్శకు సంబంధించిన ఆ పుస్తకాన్ని పరిశీలించి సమీక్షించేటప్పుడు మనకి ఎంవి రామిరెడ్డి గారి యొక్క పరిశీలన చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన ఏం చెబుతాడంటే, ఈ వ్యాసాలని కూడా చిన్నవే, 2-3 పేజీల్లోనే కథా ప్రపంచాన్ని సమగ్ర స్పృహతో ఆవరించే ప్రయత్నం చేశారు అంటారు. వర్తమాన తెలుకథ మరింత తేజవంతం కావడానికి గుడిపాటి గారు అందించారు ఈ అద్భుతమైన కథదీపిక అంటాడు కథాదీపిక గురించి. ఇక్కడ ఆయన చెప్పదలిచిందంటే, మనం పేజీలు రాయాల్సిన అవసరం లేదు, సుదీర్ఘమైన వ్యాసాలు అవసరం లేదు. ఒక పుస్తకాన్ని పరిచయం చేయాలనుకుంటే ఎంత క్లుప్తంగా, ఎంత సంక్షిప్తంగా మనం పరిచయం చేస్తూ ఆ విషయాన్ని గుడిపాటి గారు ఎంత అద్భుతంగా ఆయన పరిచయం చేశాడో, ఆ వ్యాసాలకు ఉన్నటువంటి విలువని ఎంవి రామిరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా మనకు తమ జ్ఞాపకాల్ని కథగా రాసిన స్థితిలో ఎక్కువ మంది ఇతరేతర కథలు రాయలేదు. నామిని సైతం నాస్టాల్జియా కథలకే పరిమితమయ్యారు. సంక్లిష్టకరమైన మానవ సంబంధాల మీద కథలు రాసిన వారు అరుదుని గుడిపాటి ఏదైతే ఒక విలువైన వ్యాఖ్యానం చేశారో దాన్ని నాస్టాల్జియా సంఖ్యలు తెలుసుకొని వర్తమాన మానవ జీవన సంక్షోభానికి అక్షర రూపాలను ఆకాంక్షించారు అంటూ చాలా ఏదైతే ఆ పుస్తకం గురించి మాట్లాడాల్సిన విషయాన్ని ఎంవి రామిరెడ్డి గారు చెబుతారు. ఎక్కడ ఆ మంచి విషయాన్ని చెప్పే దాంట్లో అక్కడ ఎలాంటి దాపరికము ఎంవి రామిరెడ్డి గారికి లేదు. అదేవిధంగా మనకి పివి సునీల్ కుమార్ గారి యొక్క కథా సంపుటి గురించి రాస్తూ కూడా ఏదైతే ఆయన ఒక రచయిత మానవ సంబంధాలని డొల్లతనాన్ని ఉతికారేయటానికి దెయ్యాలను పాత్రలుగా చేసుకున్నాడో, ఆ దెయ్యాలను పాత్రలుగా చేసుకున్నటువంటి ఒక విషయాన్ని ఆయన ప్రస్తావిస్తాడు. అయితే ఆయన ఇంకో మాట కూడా చెప్తాడు, కథగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు కానీ దాన్ని నడిపిన విధానం అనేది అపూర్వం అంటాడు. కొన్ని వాక్యాలైనా కూడా సరే ఆయన ఏదైతే కోట్ చేశాడో ఆ కథలో ఉన్నటువంటి ఎంవి రామిరెడ్డి గారు సెలెక్ట్ చేసినటువంటి వాక్యాలు ఏదైతే ఉన్నాయో ఆ వాక్యాలు ఆ కథని చాలా బాగా ప్రతిబింబిస్తాయి. సో అక్కడ మనకు ఏదైతే కథలో విలువైన వాక్యాలు ఉన్నాయో, కంఠస్వరం ఉందో, పాత్రల స్వభావం ఉందో, సంఘటన ఉందో, సందర్భం ఉందో, ఏదైతే మంచి పదబంధాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రతి వ్యాసంలో కూడా ఎంవి రామిరెడ్డి గారు తెలియజేస్తారు. అదేవిధంగా మనకి ఒక మాట అంటాడు, ఈ పుస్తకం గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఏమంటా అంటే, వాడలోకి ఎంటర్ అవగానే
ఫుల్ సూట్ వేసుకొని చేత్తో పెద్ద పుస్తకం పట్టుకొని చెయ్యెత్తి ఏ గాడిద కొడుకురా నా బిడ్డల మీదకి వచ్చేది అన్నట్టుగా కాపు వస్తున్న అంబేద్కర్ సునీల్ కథలో ఒక ముఖ్య పాత్రధారి అంటాడు. చిన్నా చితగా ఉద్యోగాలు చేస్తూ అదే రాజ్యాధికారం అనుకునే తెల్ల చొక్కాల కూలీల గురించి వాపోతాడు ఆ రచయిత అంటాడు. ఇక్కడ ఏదైతే ఒక పరిశీలన ఉందో ఆ పరిశీలన ఇక్కడ చెప్పేటప్పుడు ఎక్కడా కూడా ఏదైతే ఒక ప్రవాహ వేగం ఉంటుందో, కథలో ఏదైతే ఒక ప్రవాహ వేగం ఉంటుందో వ్యాసాల్లో కూడా ఒక ప్రవాహ వేగంతోనే ఎంవి రామిరెడ్డి గారు తీసుకెళ్తారు. అందుకనే గుడిపాటి గారు అంటారు, స్టార్ట్ చేసామంటే ఎక్కడ కూడా ఆపలేము ఈ వ్యాసాలని, పూర్తిగా చదివిస్తుంది ఈ వ్యాసాలు ఉంటాయి. అదేవిధంగా మనకి ఒక చాలా ఒక 4 వాక్యాలు చెప్పినా కూడా కానీ ఎంవి రామిరెడ్డి గారు చాలా గొప్ప పరిశీలనలతో ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. కథల్లో ఎక్కడికక్కడ సందర్భ శుద్ధి హాయిగా కళ్ళకు కడుతుంది. ఖచ్చితంగా ఆ ప్రస్తావన లేదా ఇమాజినరీ అక్కడ ఉండి తీరాల్సిందే లేదా వర్షంలా కురిసి తీరాల్సిందే అని పాఠకుడు ప్రమాణపూర్తిగా విశ్వసించేలా రాస్తాడు. ఇది సాధనతో అబ్బిన నైపుణ్యం, అధ్యయనంతో పట్టుబడిన కళ అంటాడు. ఇది చాలా సున్నితంగా చాలా సూక్ష్మంగా చేసినటువంటి ఒక పరిశీలన. అదేవిధంగా మనకు ఇతర కథల్లోకి వచ్చినప్పుడు విశాలాక్షి వాళ్ళ యొక్క వర్తమాన వస్తు సంస్కృతి అనే పేరుతో రాసినటువంటి ఏదైతే మనము ఈ ఆళ్ళ దశరథరామరెడ్డి గారి యొక్క ఒక సంస్కరణకు సంబంధించిన పోటీ ఉందో ఆ పోటీలో వచ్చినటువంటి బహుమతి కథల గురించి మాట్లాడుతూ చాలా ముఖ్యమైన విషయం చెప్తాడు. ఈ కథలన్నీ కూడా ప్రస్తావించి ఈ ముఖ్యంగా ఈ వ్యాస సంపుటిలో ఈ కథల యొక్క ఎంపికలో కానీ కథలు చదవడంలో కానీ కథా సాహిత్యానికి సంబంధించి కానీ ఎంవి రామిరెడ్డి గారి యొక్క అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో ఆ అభిప్రాయాలు ఇక్కడ చాలా సంపూర్ణంగా గమనించవచ్చు. కథకు ప్రాణవాయువు భాష అంటాడు. కథా గమనాన్ని సాధించేది భాష అంటాడు. పాఠకుడికి పూనకం తెప్పించేది కూడా భాష అంటాడు. భాష బాగుంటే ఆ పూనకం దేవత పూనినట్లుంటుంది, లేకుంటే శివం ఊగినట్లుంటుంది అంటాడు. భాషకి ఎంవి రామిరెడ్డి గారు ఎంత ప్రాముఖ్యతనిస్తాడో ఈ వాక్యాలు పట్టి చెప్తాయి. సంపూర్ణ వాక్య నిర్మాణ సూత్రాలు పాటించాలని, సంక్లిష్ట పదబంధాలతో కథాశిల్పాన్ని కటిశిలగా మార్చాలని నేను చెప్పడం లేదు. అక్షర దోషాలు పంటి కింద రాళ్ళలా తగులుతాయి. తప్పుగా వాడే పదాలు పాఠకుడికి మన అజ్ఞానాన్ని పట్టిస్తాయి. ఈ అంశాల్లో కనీస జాగ్రత్తలు అవసరము అంటాడు. ఇక్కడ షష్ఠి పూర్తికి భేదం తెలుసుకోవడం రచయిత అనివార్య కర్తవ్యం అంటాడు. మొదటి పదానికి 6 ఏళ్ళు పూర్తిని, రెండో దానికి 60 ఏళ్ళు పూర్తిని అంటాడు. అంటే చాలా ఎంత స్పష్టంగా ఆయన చెబుతాడంటే ఆ కథలకు సంబంధించి ఆ భాషకు సంబంధించి ఏదైతే పొరపాట్లు చేస్తున్నామో ఆ పొరపాట్లని ఆయన ఎత్తి చూపుతాడు. అదేవిధంగా మనకి సీనియర్ కథ రచయిత విహారి గారి యొక్క కథల గురించి కూడా మాట్లాడుతూ ఆయన ఆ కథల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రత్యేకత ఉందో అంటే ప్రాప్తమనే కథను ప్రత్యేకంగా ప్రస్తావిస్తాడు అనమాట. ఎందుకంటే క్లుప్తత అనేది కథకి ఎంత ప్రాణమో చెప్తాడు. ఆ చెప్పే క్రమంలో ఆయన చాలా బాగా అక్కడ ఆ కథను ప్రస్తావించి చెప్తాడు. మరి ఇదే ఇంకో కథ గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, ఒక బరువైన ముగింపు వాక్యం మనల్ని పట్టి కుదిపేస్తుంది. అక్కడే ఇది ఏం కథ అని అనుకుంటాంట కానీ అక్కడ రచయిత అనుభవం మనల్ని అబ్బురపరుస్తుంది అంటాడు. అంటే ఏమి అంటే మనకు ఏదైతే ఈ పాప పుణ్యాలన్నీ కూడా కల్పనలేనా, కేవలం ఊహలేనా, అవి నిజంగా మన చుట్టూ పరిభ్రమిస్తాయా, ఇవి తండ్రి చేసిన పాపం కొడుకు కూడా వస్తుందా, ఈ ఏదైతే తాత్విక ప్రశ్నలు ఉన్నాయో వాటిని ఇల్లు ఒక చేదు మాత్ర కథలో రామ్మూర్తి ఇదే జీవితాన్ని ఇదే కోణంలో సాకల్యంగా విశ్లేషించారు విహారి గారు అంటారు. అంటే ఇక్కడ విహారి గారి లాంటి ఒక సీనియర్ కథా రచయిత యొక్క ఏదైతే ఆ కథా నైపుణ్యం ఉందో ఆ శిల్ప వైవిధ్యం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడతాడు. మరి అదేవిధంగా పాత్రల నిర్మాణంలో రచయిత పనిమంతుడై ఉండాలి అంటాడు ఎంవి రామిరెడ్డి గారు. పునాదులు లేకుండా ఎవరెవరినో ప్రవేశపెడుతూ పోతే కథ గందరగోళంగా తయారవుతుంది. కథల మేస్త్రీలుగా రాణిస్తున్న విహారి గారి నుంచి మెలకువలు తెలుసుకోవాలి అంటాడు. ఆ మెలకువలు తెలుసుకోవడం గురించి విహారి కథలను చదవడం మనకి ఎంత అవసరమో దాని గురించి చెప్తాడు. అదేవిధంగా ఆధునిక అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో, మనుషుల మధ్య విస్తరిస్తున్నటువంటి మనసుల మధ్య విస్తరిస్తున్న అగాధాలు ఏవైతే ఉన్నాయో అగాధాలని చదును చేసుకోవడానికి అవసరం మౌలిక సూత్రాలు కానీ ఈ కథల్లో ఉన్నాయి అంటాడు. ఇది ఎంతో వాక్యంలో ఈ మొత్తం విహారి గారి యొక్క కథల గురించి మొత్తం ఆయన ఒక వాక్యంలో మాట్లాడతాడు. అదేవిధంగా దీంట్లో కొన్ని నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ విమర్శ పుస్తకంలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన్ని ఎంత డిస్టర్బ్ చేస్తాయో ఆ ప్రశ్నలన్నీ కూడా పాఠకులకు ఎంవి రామిరెడ్డి గారు తెలియజేస్తారు. మానవ జీవన మూలాల్లో సన్నని పగుళ్ళు ఏర్పడి భారీగా విస్తరించడానికి కారణాలు ఏమి అని అడుగుతాడు. దుఃఖభరిత క్షణాలు గుట్టలుగా పోగుబడి బతుకు సారాంశం చేదిక్కడానికి హేతు ఏమిటి అంటాడు. ఇక్కడ ఈ ప్రయోగాత్మక కథలు ఏదైతే ఉన్నాయో
ప్రయోజనాత్మకమైన కథలు ఏవైతే ఉన్నాయో, ప్రయోజనాత్మక కథలు వీటన్నిటిని కూడా ఎంవి రామిరెడ్డి గారు ఆయన విమర్శా సంపుటిలో ప్రస్తావిస్తాడు. ప్రస్తావించి అమరజ్యోతి గారి కథా సంపుటి గురించి కూడా రాసుకుంటూ ఆయన చాలా స్పష్టంగా ఈ 9 కథలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఒక ప్రయోగాత్మక కథలే అంటాడు. అదేవిధంగా మనకి రాజకీయ నాయకుల యొక్క బాడీ గార్డ్ గా పనిచేసే హనుమాన్ యొక్క పాత్ర యొక్క ఆయన యొక్క ఫీలింగ్స్ కానీ, ఆయన యొక్క అనుభవాలు కానీ, ఇవన్నీ యొక్క వినూత్నమైన కథ ఏదైతే ఉందో ఆ కథ గురించి రాస్తాడు. ఈ దీంట్లో రచయితల యొక్క కథల గురించి, బలాల గురించి, బలహీనతల గురించి అన్నిటి గురించి రాస్తూనే ఎక్కడైతే వస్తువు వైవిధ్యం ఉందో, వస్తువులు వచ్చాయో తప్పకుండా ఆ కథా వస్తువు గురించిన ప్రస్తావన ఈ విమర్శా పుస్తకంలో ఉంది. ప్రస్తారాలో ఉన్నటువంటి కథలన్నీ కూడా ఒకసారి ఏ కథలనైతే ఎంవి రామిరెడ్డి గారు మరి విశ్లేషించారో ఆ కథల్ని మరి ఒకసారి కనుక చదివితే మరి ఆ కథలన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఎంవి రామిరెడ్డి గారు చెప్పినట్లుగానే అవి విద్యార్థులకు, పాఠకులకు అవసరమైనటువంటి ఒక పాఠ్యాంశాల్లాగా ఉంటాయి అంటే అలాంటి కథల్ని ఎంపిక చేసుకుని అలాంటి కథల్ని విశ్లేషించారు. కథాభారతి పేరిట వచ్చినటువంటి అనువాద కథల గురించి కూడా మాట్లాడుతూ మనకి ఈ 11 భాషలకు చెందిన 19 సుప్రసిద్ధ రచయిత కథల్ని మనకు తెలుగులోకి అనువాదం తీసుకొని వచ్చి శాంతా సుందరి గారు మరి అనువాదం చేసినప్పుడు ఆ అనువాద కథలకు సంబంధించి ఏదైతే మిగతా ప్రపంచవ్యాప్తంగా అంటే ఏ భాషలో కథ వచ్చినప్పటికీ కూడా, ఏ ప్రాంతం నుండి కథ వచ్చినప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఏదైతే జీవితం ఉందో, ఏదైతే బాధలు కన్నీళ్ళు ఉన్నాయో, ఏదైతే ఒక అస్తిత్వ వేదన ఉందో అది అన్ని చోట్ల కూడా ఏ రకంగా ఉంది అనేది చెప్తాడు. అదేవిధంగా మనకి అది నేపాలీ కావచ్చు, గుజరాతీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ కథల్లో ఉన్నటువంటి జీవితం గురించి చూసుకున్నప్పుడు ఇది మన జీవితమే కదా అని అనిపిస్తుంది. అయితే ఇక్కడ టెక్నిక్ అనే దాని గురించి చెప్తూ, ఆ టెక్నిక్ గురించి చెప్తూ ఒక మాట అంటాడు. ఆ టెక్నిక్ ఎలా ఉంది, మరి ఉదాసీనతను మించిన చేతకానితనం లేదని కళాత్మకంగా రచయిత చెప్పిన తీరు చాలా ప్రశంసనీయమంటాడు. రచయిత పాటించిన టెక్నిక్ ఆ కాస్త కాన్వాస్ మీద ఒక గ్రామ చిత్రాన్ని విభిన్న ఛాయలతో చిత్రీకరించి మనుషుల మధ్య అంతరాలను విశ్లేషించి పెత్తందారితనాన్ని ఎండగట్టడం గురించి, మూఢనమ్మకాల గురించి ఆయన ప్రస్తావిస్తాడు. ఇది చాలా బాగుంటుంది. ఈ పంజాబీ కథ కానీ, మరి పనివాల స్వర్గం అనే కథ కానీ, అదేవిధంగా మనకి వర్ణనలు ఉన్నాయి. ఎలాంటి వర్ణనలు ఈ కథల్లో అద్భుతంగా ఉన్నాయని కూడా చెప్తాడు. అనువాద కథలు అంటే స్వర్గంలోని ఆ సోమరిపోతు సరస్సు పక్కనే చెట్టులా పాతుకుపోయి నిలబడేవాడు అంటాడు పనివాల స్వర్గంలో. ప్రపంచంలో హత్యాకాండలు జరగడం ఆగిపోయే వరకు మనం గాయాలని కెలుకోక తప్పడు అంటాడు. ఎక్కడైతే సార్ చెప్పదలుచుకున్నాడో ఆ చెప్పదలుచుకున్న మాటల్ని చాలా స్పష్టంగా ప్రస్తావిస్తాడు. అదేవిధంగా ఒక అర్ధాంగికి సంబంధించి చాలా అద్భుతమైన ఏదైతే గొప్పతనం ఉందో ఆ గొప్పతనాన్ని చూపించే విధంగా 274 కథల్లో నుంచి ఎంపిక చేసిన, పోటీకి వచ్చినటువంటి కథల్లో నుంచి ఎంపిక చేసిన కథలతో మరి అర్ధాంగి ప్రత్యేక కథలు వెలువరించినప్పుడు జలదంకి పద్మావతి స్మారక కథల పోటీలో వచ్చినటువంటి వాటిని దాన్ని చెబుతూ కూడా ఆయన ఒక మాట అంటాడు. చాలా ముఖ్యమైన మాట ఇది ఈ విమర్శా పుస్తకంలో ఉన్నటువంటిది. సింహభాగం కథల్లో నిరాశ కలిగించిన అంశాలను కూడా ప్రస్తావించడం సముచితం అనుకుంటున్నాను. ప్రధానంగా చాలా కథల్లో భాష పట్ల శ్రద్ధ లోపించిన విషయం కొట్టొచ్చినట్టు కనిపించింది. అన్ని కథల్లో కలిపి సుమారు 100 సార్లకు పైగా ఉపయోగించిన అర్థం అనే పదం 3-4 చోట్ల మినహా అర్థంగానే దర్శనమిచ్చింది. అపార్థం, ఆర్థిక, అర్ధరాత్రి, బీభత్సం, యథాతథం, యథార్థం, కురింగిపోవు, విశిష్ట, ధీటుగా, దృఢంగా, ఇతమిద్దంగా వంటి పదాల వినియోగంలో శ్రద్ధ అవసరం అంటాడు. ఎంతమంది రచయితలు ఎన్ని తప్పులు చేశారో దాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడు. అర్ధాంగిని చాలా చోట అర్ధాంగిగా ప్రకటించారు అంటాడు. ఈ లోపం రచయితలతో ప్రచురణకర్తతో తెలియదు కానీ నివారణ మార్గాలు మాత్రం చిత్తశుద్ధితో అన్వేషించాల్సి ఉంది అంటాడు. అదే విధంగా చాలా ముఖ్యమైన ఒక అబ్జర్వేషన్ చేశారు సార్ ఎంవి రామిరెడ్డి గారు. చాలా మంది రాసినటువంటి కథల్లో ఇంకా కూడా కొన్ని పదాల్లో గ్రాంధిక భాష కథలు వారి యొక్క శైలి ఎంత అధునాతనంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని పదాలు తీసుకున్నప్పుడు క్రింద, క్రొత్త, బ్రతుకు, మృంగు, వ్రేలాడు ఇలాంటి పదాలు తీసుకున్నప్పుడు వాళ్ళు ఇంకా కూడా గ్రాంధిక భాషలోనే రాస్తున్నారు. ఆ గ్రాంధిక భాషలో రాయాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతాడు. అదేవిధంగా ఏదైతే రచయితలకు కొన్ని సూచనలు ఇయ్యాలో ఆ రచనలకు సూచనలు ఇచ్చే క్రమంలో చాలా అద్భుతమైన సూచనలు ఇస్తాడు. అదేవిధంగా కథాకృపాకరంలో కానీ ఆ కథాకృపాకరంలో ఏదైతే మనకు అంతర్లీనంగా ఒక ఆక్సిజన్ సరఫరా ఏదైతే ఉంటుందో, వ్యంగ్యం ఉంటుందో ఆ వ్యంగ్యాన్ని గురించి చెప్తాడు. అదేవిధంగా మనకి గ్రాంధిక పదాల గురించి ఆయన విమర్శిస్తాడు.
అదేవిధంగా కథల్లోని పాత్రలను సృష్టించేది రచయితే. తనకు నచ్చిన రూపంలో వాటికి ప్రాణం పోస్తాడు. తాగుబోతులు, తిరుగుబోతులు, హంతకులు, స్వార్థపరులు ఇట్లా ఎవరైనా చిత్రీకరించగాని కృపాకర్ కథల్లోని పాత్రలు సౌమ్యంగా ఉంటాయి, పద్ధతిగా ఉంటాయి, సుగుణాలతో పరిమళిస్తుంటాయి, మానవీయులతో ప్రకాశిస్తుంటాయి అంటాడు. అక్కడ ఏదైతే మనం సాటి మనుషుల బాధల పట్ల సానుభూతి, సాయం చేయాలని ఉంటుందో వాటి గురించి ఇప్పుడు చెప్తాడు. సో ఇక్కడ ఏదైతే మంచి ఉందో ఆ మంచి గురించి చెప్పినప్పుడు, అదేవిధంగా అరసం కథాస్రవంతి పేరిట మనకు కథాస్రవంతి వాళ్ళు వివరించినటువంటి ఆ కథల్లో మనకు ఆ కథా సంకలనాల సిరీస్ లో ఏవైతే అద్భుతమైన కథలు వచ్చాయో వాళ్ళ యొక్క కథా సంపుటాలు వెలువరించారో కనుపర్తి వరలక్ష్మమ్మ గారు కానీ, తాలూరు నాగేశ్వరరావు గారిని, కరుణకుమార, బలివాడ కాంతారావు గారు, శాంతినారాయణ గారు, సతీష్ చంద్రు, డాక్టర్ విఆర్ రాజాని గారు, శశిశ్రీ గారు, సన్నపరెడ్డి వెంకటరెడ్డి గారు, పెద్దింటి అశోక్ కుమార్ గారు మరి ఆ కథలన్నిటి గురించి కూడా ప్రస్తావిస్తారు. అక్కడ ఏదైతే ఒక సలహా చెప్తానమాట. ఒక 4-5 ఏళ్ళుగా ఈయన ఒక ఉపసంహారంలో ఒక మాట అంటాడు. ఒక అతను కథలు పంపించి ఎట్లా ఉందనంటే, అర్జెంట్గా నువ్వు కథలు రాయడం మానేసేయి అంటాడు మన ఎంవి రామిరెడ్డి గారు. అరసం గుంటూరు వారు ప్రచురించిన పుస్తకాలన్నీ తెప్పించుకో, కొన్నన్న చదువు, ఆ చదివిన తర్వాత మళ్ళీ నీకు కథలంటే ఏమీ తెలుస్తుంది అంటాడు. ఈ దీంట్లోనే కనుపర్తి వరలక్ష్మమ్మ రాసిన విలక్షణమైన కథ ఎట్లా ఉండాలనే శీర్షికతో ఉంటుంది. దాన్ని కూడా చదవమంటాడు. ప్రతి రచనలోనూ నైతికమైన లేక వైజ్ఞానికమైన ఒక సత్య వస్తువు కూడా ఉండాలని, తాత్కాలిక ఉల్లాసం కోసం కథలు రాయడం సరికాదని గొప్పగా ప్రతిపాదించారు అంటాడు. సో ఆ కుర్రాడికి ఇచ్చిన సలహానే నేను కూడా పాటిస్తున్నాను అంటాడు ఎంవి రామిరెడ్డి గారు. అంటే ఆ కథల్ని చదవడం అనేది, అధ్యయనం చేయడం అనేది ఆయన కూడా పాటిస్తున్నాను అంటాడు. అదేవిధంగా మనకి మనిషికి మౌఖికంగా సంక్రమించిన గొప్ప ఆస్తి కథ అంటాడు. మరి సల్లో సల్లా అని ఆర్సి కృష్ణస్వామిరాజు గారి గురించిన కథల గురించి విమర్శనా రీతులను వల్లివేయడం లేదు, గుణదోష నివారణ చేపట్టడం లేదు అంటూనే మనకి ఈ ఖండగల వాక్యాల సమాహారమే కథను పుష్టికరంగా తీర్చిదిద్దుతుంది. ఇలాంటి శిల్పమే రాజుగారి కథలకు ప్రధాన బలము, ప్రాంతీయ యాస అదనపు ఆభరణము అంటాడు. డొంక తిరుగుడు లేని ఎత్తుగడతో మనల్ని కథల్లోకి రాకెళ్తాడు అంటారు రాజుగారు. ఆ తర్వాత అలోకగా పరుగులు తీస్తారు అంటారు. క్లిష్టమైన పదబంధాలు, సంస్కృత సమాసాలు లేని హాయిగొలిపే శైలిలో సేద తీరుస్తారు అంటారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన మెలకువ గురించి కూడా చెప్తాడు కృష్ణస్వామిరాజు గారిలో ఉన్నటువంటి అంశం. విభిన్న అంశాల మేళంతో కూడిన నిర్మాణం వచ్చే వస్తు శిల్పాలు ప్రాణం పోసుకుంటాయి, కథ సజీవంగా పాఠకుడు చేరుతుంది, ఈ రహస్యం ఈ రచయితకు తెలుసు అంటాడు. అదేవిధంగా పాత్రలు అలవోకగా పుట్టుకొస్తాయి కానీ వివరణ ఉండదు, కానీ పూర్వపరిచే గాఢత కనిపిస్తుంది. అదే ఆయనకు సాధన మీద సమకూరిన విద్య అంటాడు. ఒక పాత్రను ప్రవేశపెట్టడంలో రచయితకు ఉన్నటువంటి టెక్నిక్ గురించి చాలా బాగా చెప్తాడు. అదేవిధంగా రచయిత హృదయం ఏ విధంగా అర్థమవుతుందో ఆ పాత్రల యొక్క ప్రవర్తన చేసినప్పుడు రచయిత హృదయం అర్థమవుతున్నాడు. ఇది ఒక ప్రత్యేకమైన మెలకువ అంటాడు. అదేవిధంగా సామెతలు ఎంత బాగా కథల్లో ఉంటే ఆ మజానే వేరు అంటాడు ఎంవి రామిరెడ్డి గారు. అట్లా ఆ పాత్రలతో సంభాషణలో కానీ సామెతలతో కానీ కథ ఏ విధంగా మనకు ఇంకా కూడా అద్భుతంగా అందుకుంటామో, ఆ కథ మంచిగా ఉంటుందో, ఆ కథకు ఎంత బలం చేకూరుతుందో అవన్నీ కూడా చెబుతాడు. ఈ నగరంలో ఉండే కథల గురించి ఏదైతే రాలేదో దాని గురించి ఏదైతే ఉందో ఆ కథల గురించి అన్ని కూడా మనకు దేశరాజు గారు రాసినటువంటి షేమ్ పప్పి షేమ్ అనే కథాసముడి గురించి చెప్తాడు. ఈ కథల్లో పాత్రలకి రచయిత నామకరణం చేయకపోవడం వెనకాల మతం ఏందో నాకు తెలియదు, కానీ నిన్నటి తరం రచయిత కథల్లో కొన్ని పాత్రలు ఇప్పటికీ మన మనసుల్లో ఆ పేర్లతో నిలిచిపోయినాయి. కాబట్టి ఇక ముందైనా దేశరాజు రాసే కథల్లో మనకు పాత్రలకు పేర్లు పెడతాడని ఆశిస్తాను అంటాడు. అంటే ఒక ముఖ్యమైన సూచన సలహా ఏదైతే ఉందో అక్కడ స్పష్టంగా చెబుతాడు. అదేవిధంగా పూర్ణము నిరంతరము సురేష్ పిల్లె గారి యొక్క కథ సంపుటి గురించి మాట్లాడినప్పుడు సార్ కూడా ఎంవి రామిరెడ్డి గారు కూడా జర్నలిస్ట్ గా పనిచేశారు, సంపాదకుడిగా ఉన్నారు. ముని సురేష్ పిల్లె కూడా జర్నలిస్ట్ గా పనిచేశారు, సంపాదకుడిగా ఉన్నారు. సంపాదకుడి యొక్క జర్నలిస్ట్ యొక్క కథల్ని జర్నలిస్టు సంపాదకుడు అయినటువంటి ఎంవి రామిరెడ్డి గారు ఆయన అర్థం చేసుకున్న తీరు దీంట్లో ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే ఆయన ఈ ప్రపంచాన్ని పునర్మూల్యకం చేసుకోవడం ఎలా అనేది ఏదైతే ఉందో దాన్ని ముని సురేష్ గారి యొక్క కథల్ని తీసుకెళ్తాడు. అయితే ఒక చిన్న స్నేహపూర్వకంగా ఒక మాట కూడా చెప్తాడు. వీళ్ళిద్దరికి మంచి స్నేహం ఉంది. స్నేహపూర్వకంగా ఒక మాట చెప్తాడు. ఆవు మీద వ్యాసంలాగా తరచూ శ్రీకాళహస్తికి తీసుకెళ్లటం అనేది కథని రచయితకు ఉన్నటువంటి ఒక బలమైన బలహీనత. తద్వారా స్థానికత పురివిప్పి సహజ వాతావరణ సృజనకు దారులు నిర్మించుకుంటాడు అంటాడు. చాలా గ్రేట్ అబ్జర్వేషన్ అన్నమాట ఇది. అన్ని కథల్లో కూడా ఎందుకు శ్రీకాళహస్తి దాకా వెళ్తాం అనేది ఒక గ్రేట్ అబ్జర్వేషన్. అదేవిధంగా శికారి మరి పర్కపల్లి యాదగిరి కథల్ని తీసుకున్నప్పుడు ఆయన ఏదైతే బాగా డిస్టర్బ్ అయి రాశాడో ఆ కథల్ని ఆయన చెప్తాడు. ఆ కథల యొక్క బలం కూడా చెప్తాడు. అదేవిధంగా పలంనేరు బాలాజీ రాసినటువంటి ఒక సాయంత్రం త్వరగా ఇల్లు చేరినప్పుడునే కథా సంపుటిలో ఏదైతే కథల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రత్యేకత ఉందో
ఆ ప్రత్యేకత గురించి, ఏదైతే మానవీయతకు సంబంధించిన అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా చెబుతూ, అక్కడ ఏదైతే కథల్లో ప్రస్తావించాడో అసలు మనిషి పోవటం మరణం కాదు, జీవితంలో మార్పు లేకపోవటమే, మనిషిలో మార్పు రాకపోవటమే మరణం అని ఏదైతే ఒక సంభాషణ ఉందో ఆ సంభాషణ ప్రస్తావిస్తారు. నేను ఆసుపత్రి లోపలే నిస్సహాయంగా ఒంటరిగా భయపడి ఆగిపోయిన రాత్రి, నిస్పృహలోంచి బయటపడి అమ్మకు ధైర్యం చెబుతూ కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ కొత్తగా నేను మొదలైన రాత్రి అంటారు. ఏదైతే కథలో ఉందో ఆ కథలో ఉన్నటువంటి ఒక వాక్యం గాని, ఒక సంభాషణ గాని, ఒక కొటేషన్ గాని, లేదైతే ఒక చిత్రిక గాని ఏదైతే ఉందో దాన్ని ఆయన మళ్ళీ ఇక్కడ వ్యాసంలో ప్రస్తావిస్తారు. ప్రస్తావించి ఆ కథకి ఈ పదాలు గాని, ఈ వాక్యాలు గాని, ఈ వర్ణన గాని, ఈ సామెతలు గాని, ఈ సంభాషణ గాని ఆ కథల్ని ఏ రకంగా కథకి ఏ రకంగా అదనపు బలాన్ని చేకూర్చింది అనే విషయాన్ని చాలా స్పష్టంగా మైక్రోస్కోప్ లో చూస్తాడు ఎంవి రామిరెడ్డి గారు. ఆ కథ ఎంత జాగ్రత్తగా కథలు చెబుతాడు అనేది ఈ వ్యాసాలు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ కవితల్లో విమర్శ లేని విషయాలని అక్షరీకరించేదానికే పద్మావతి రామభక్తి గారు కథలు కురిసేయాల్సిన ఆకాశం వచ్చింది అంటాడు. ఒక కవయిత్రి ఆ కథలు రాస్తే ఆ కథలు ఎంత ప్రత్యేకంగా ఉంటాయి అని కవి కథకుడు అయినటువంటి ఎంవి రామిరెడ్డి గారు చాలా స్పష్టంగా విశ్లేషిస్తారు. దీంట్లో ఉన్నటువంటి ఏదైతే కథా వస్తువులో ఉన్నటువంటి వైవిధ్యాన్ని గురించి చెప్తారు, కథా నిర్మాణంలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని గురించి కూడా చెప్తారు, తనని తాను రచయిత అనుకరించకపోవటానికి గురించి కూడా చెప్తాడు. ఎక్కడైతే వాడేసిండే పదాలు ఎంవి రామిరెడ్డి గారికి నచ్చదు. అరిగిపోయిండే మాటలు, అరిగిపోయిండే పదబంధాలు, అనవసరమైన వర్ణనలు, అనవసరమైన విషయాలు ఇవేవి కూడా ఎంవి రామిరెడ్డి గారికి నచ్చవు. విమర్శకుడుగా ఖచ్చితంగా ఆయన దేని గురించి ఎంతవరకు చెప్పాలో దాని గురించి అంతవరకే చెబుతూ, ఏదైతే విమర్శ చేయాలో దాన్ని విమర్శ చేస్తూ, దేన్నైతే ప్రస్తావించాలో దాన్ని ప్రస్తావిస్తూ, దేన్నైతే సూచించాలో దాన్ని సూచిస్తాడు. ఒక విమర్శకుడిగా ఎంత సంయమనం పాటిస్తాడంటే ఎక్కడ కూడా ఆ విమర్శ పరిధిని దాటిపోడు, ఎక్కడ కూడా వ్యక్తిగతంగా ఎలాంటి రచయితకు మనసుకు కష్టం కలిగించే విధంగా ఒక మాట కూడా ఉండదు. ఏదైనా చెప్పదలుచుకున్నప్పుడు చాలా సున్నితంగా ఏ రకంగా చెబితే రచయితకు అర్థమవుతుందో, ఈ కథకుడు ఒక కథ రాయడం వెనకాల ఉన్నటువంటి బాధ గాని, తపన గాని, ఆ బాధని, అనుభవాన్ని ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని ఎంవి రామిరెడ్డి గారు చాలా సున్నితంగా చెబుతారు. అదేవిధంగా ఉమామహేష్ ఆచల్ల సంగే శక్తి కలియుగే అనే కథా సముడి గురించి ఒక తాత్విక విశ్లేషణ చేస్తారు. ఎంవి రామిరెడ్డి గారు తాత్వికంగా అంటే జీవితాన్ని అర్థం చేసుకొని ఏదైతే ఆయన సృజనశీలిగా ఉంటూ కవిగా కథకుడిగా ఎంత విస్తృతంగా జీవితాన్ని ఆయన చిత్రీకరించాడో ఆ అనుభవం అనేది ఈ కథల్ని విశ్లేషించేటప్పుడు చాలా ఉపయోగపడింది. స్వయంగా కవి కథకుడు సాహిత్యాన్ని విశ్లేషిస్తే, విమర్శిస్తే, సమీక్షిస్తే ఆ సృజన ఏదైతే ఉందో ఆ కవిలో రచయితలో ఉన్నటువంటి సృజన ఆ విమర్శలో కూడా కొనసాగుతుంది అనటానికి ఎంవి రామిరెడ్డి గారి యొక్క విమర్శా పుస్తకాలు ఒక గొప్ప ఉదాహరణలోని నేను చెబుతున్నాను. అదేవిధంగా మనకి కథని చదవడం ఎలా అనే విషయంలో, విమర్శకుడు కథని ఎలా చదవాలి అనే విషయంలో కూడా ఎంవి రామిరెడ్డి గారి యొక్క కథను చదివే పద్ధతి చాలా బాగుంటుంది. డాక్టర్ శాంతినారాయణ గారి గీతలు జరిపి పుస్తకం గురించి కానీ, అదేవిధంగా ఏదైతే మనకు అక్కడ విషయాలు ఉన్నాయో ఆ విషయాన్ని చెప్పేటప్పుడు ఆ పుస్తకాలకు సంబంధించి విమర్శకులు రాసినట్టు ముందు మాటల్లో కానీ, వ్యాసాల్లో కానీ ఏదైతే అంశాలని మళ్ళీ ప్రస్తావించాలో ఆ ప్రస్తావించాల అంశాలని కూడా ఎంవి రామిరెడ్డి గారు ప్రస్తావిస్తారు. తను చెప్పదలుచుకుని చెబుతారు. ఆ పుస్తకాల గురించి నిజంగా చెప్పాల్సిన విషయం ఏదైనా ఉంటే ఆ విషయాన్ని గురించి కూడా మళ్ళీ చెబుతాడు. ఆ కథలో మళ్ళీ ఒక డైలాగ్ కానీ ఏదైతే ఒక బలమైన వాక్యం ఉందో ఆ వాక్యాన్ని మళ్ళీ ప్రస్తావిస్తాడు. అదేవిధంగా హరికృష్ణ కథ గురించి కూడా మాట్లాడుతూ కూడా ఆయన చాలా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వ్యాసం రాశాడు. ఎందుకంటే ఆ కథలు చదవకపోతే ఏమవుతుంది, ఆ కథలు చదివితే ఏమవుతుంది, అతను ఏ పాత్రను తీసుకొని వస్తాడో హరికృష్ణ గారు ఆ పాత్రలన్నీ కూడా ఈ వ్యాసం అనేది ఎట్లా ఉంటుందంటే, నా జ్ఞానం పరిధిని కాస్తైనా పెంచే రచనల్ని, నాలోని అమానవీయ ఛాయల్ని కాస్తైనా తుంచే కథల్ని ప్రేమించే పాఠకుణ్ణి అంటాడు. నేను ఒక పాఠకుణ్ణి అంటూ ఎవరు మన ఎంవి రామిరెడ్డి గారు. ఇక్కడ ఏదైతే ఎంవి రామిరెడ్డి గారు చెప్పారో జ్ఞాన పరిధిని కాస్తైనా పెంచే రచనలు, అమానవీయ ఛాయల్ని కాస్తైనా తుంచే కథల్ని ప్రేమించేవాడు కాబట్టి ఒక అద్భుతమైన కథల్ని ఈయన ఎంపిక చేసుకొని ప్రస్తావిస్తాడు. ఏ కథల్ని ప్రస్తావించాలో ఆ కథల్ని ప్రస్తావిస్తాడు. ఏ కథల్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదో ఆ కథల్ని ప్రస్తావించాడు. మొహమాటమే లేదు దాంట్లో. ఆ మొహమాటం లేకుండానే
ఆ కథల్ని విస్మరిస్తాడు. దేని గురించి చెప్పాలో దాని గురించే చెప్తాడు. అదేవిధంగా పూలతవల కథా పరిమళాలని శీలా సుభద్రాదేవి గారు రాసినటువంటి వ్యాస సంపుటిలో ఉన్నటువంటి ఆ కథల గురించి అన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ ఆయన ఆ పుస్తకం ఎంత విలువైంది, ఈ వ్యాసాల పుస్తకం ఎంత విలువైంది అని కూడా ఆయన చెబుతాడు. అదేవిధంగా ఎక్కడైతే మనం కొన్ని పేర్లని మనం విస్మరిస్తామో, కొన్ని పేర్లు ఎప్పుడూ ఉంటాయి, కొన్ని పేర్లు ఎక్కడా ఉండదు. కానీ అలాంటి రచయిత కూడా వెలికి తీసి ఆ సాహిత్య చరిత్రను కనుక పరిచయం చేయకపోతే సాహిత్య చరిత్ర మనల్ని క్షమించదు అని ఆర్ వసుంధరాదేవి రాసిన పరిచయం ఏదైతే ఉందో దాని గురించి ప్రస్తావిస్తాడు. అంటే ఆ ఆర్ వసుంధరాదేవి గారు రాసినటువంటి పరిచయ వ్యాసంలో ఏ విషయాన్ని అయితే మనం తెలుసుకోవాలో, మనం చదువుకోవాలో పాఠకులుగా ఆ విషయాన్ని అక్కడ ఉదహరిస్తాడు. అంటే అక్కడ మనము కోటబుల్ కోట్స్ అంటారు. ఆ కోటబుల్ కోట్స్ ని మనకు సార్ చెప్తాడు. వైవిధ్యం గురించి చెప్తాడు. అదేవిధంగా ఈ కాలానికి అవసరమైన రచయిత వంకిరెడ్డి రెడ్డప్పరెడ్డి గారు ఏదైతే ఆర్థిక దోపిడీ ఎక్కడైతే ఉందో ఈ ఆర్థిక దోపిడీకి సంబంధించి ఆయన రాసినటువంటి కథలు చాలా ప్రత్యేకమైనవి. రెండోది మనకు ఆ కథపై కూడా మంచి చర్చలు జరుగుతున్నాయి. జీవితం అంటే ఇక్కడ దాకా రాజకీయాల గురించి, ఆర్థిక రాజకీయాలకు సంబంధించి ఈ ప్రత్యేకమైన కథలు ఏవైతే ఉన్నాయో, ఆ వైవిధ్యమైన కథలు ఏవైతే ఉన్నాయో, ఆదాయ దోపిడీ అసలు ఎక్కడ మొదలైందో ఆ మూలాలకు సంబంధించిన కథలు కూడా ఎంవి రామరెడ్డి గారు పరిచయం చేస్తారు. అదేవిధంగా తలరాతులు జడా సుబ్బారావు గారి పుస్తకానికి తీసుకున్నప్పుడు ఆ సాంకేతిక ఫలాలు వచ్చింది, మనమంతా కూడా అభివృద్ధి చెందాము, దేశం మారిపోయింది అనుకుంటున్నాం. కానీ ఇంతకు ముందు నిజానికి ఏదైతే నిరుపేదరికం ఉందో, ఏదైతే కఠిన పేదరికం ఉందో దానికి సంబంధించిన జీవితానికి సంబంధించినటువంటి కథలు రాలేదనే ఒక కొరతని జడా సుబ్బారావు గారి యొక్క తలరాతులు అనేది తీర్చింది. ఆ కథలు ప్రత్యేకమైనవి అంటాడు. ఈ కథల యొక్క ప్రత్యేకతని, తలరాతుల కథల యొక్క ప్రత్యేకతని చాలా స్పష్టంగా చెబుతాడు. ఈ కథల యొక్క అవసరం ఏముంది అంటాడు. సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి గారి యొక్క రాసిన కథా స్రవంతి సిరీస్ లో వచ్చిన కథల గురించి చెబుతూ చాలా ముఖ్యమైన ఈ ఎంవి రామరెడ్డి యొక్క బలం ఎక్కడుంది అనే దానికి ఉదాహరణగా మనం చెప్పవచ్చు. ఎంవి రామరెడ్డి గారి యొక్క బలం ఎక్కడుంది అంటే, ఒక రచయిత యొక్క సారాంశాన్ని, సాహిత్య వ్యక్తిత్వాన్ని, ఆయన శైలిని చాలా స్పష్టంగా తక్కువ మాటల్లో చాలా క్లుప్తంగా చెబుతాడు. సన్నపరెడ్డి కథల్లో ఎత్తుగడ అత్యంత సహజంగా ఉంటుంది. తలగుడ్డ చుట్టుకుని పొలం బయలుదేరిన రైతులా ఉంటుంది. గాలికి తన్మయంగా తలలూపుతున్న పైరులా ఉంటుంది. కురవని చినుకులా ఉంటుంది. కరువు ఛాయలా ఉంటుంది. ముగింపు కూడా అంతే. పరిష్కారమైన వేడని ముడి అయినా అది నేరుగా పాఠకుడి మనసులోకి ప్రవహిస్తుంది. అక్కడ కాసేపు గిరికీలు కొడుతుంది. ఆలోచనలను ముట్టడిస్తుంది. అంతుపట్టని లోతుల గురించి ఆరా తీయాలన్న ఆరాటం కలిగిస్తుంది. ఏ ఒక్క కథలోనూ రొడ్డకొట్టుడు ముగింపు కనిపించదు. చివరి 1-2 వాక్యాలు హఠాత్తుగా పుస్తకం నుంచి బయటకు దూకి మనల్ని వెంబడిస్తున్నట్లు అనిపిస్తాయి అంటాడు. సన్నపరెడ్డి వాక్యం చక్కగా దున్నిన సాలులా ఉంటుంది. తేలిగ్గా ఉంటుంది. వంకర టింకర్లు ఉండవు. గుంత మెరకలు ఉండవు. పల్లజనం మాట్లాడుకునే సహజమైన పదాలనే విత్తనాల్లా చల్లుకుంటూ పోతాడు. అవి పచ్చని మొక్కలై పరుచుకుంటాయి. వాక్యాలు వేర్లు తనుకొని దృఢంగా నిలబడతాయి. ఆ అలికలోంచి పిలువుకే కథనం పాఠకుని పైరిగల్లా చుట్టేస్తుంది అంటాడు. ఇక్కడ ఏదైతే ఒక కొత్త చూపు ఉందో ఆ కొత్త చూపుని మనకు అందజేస్తాడు. ప్రస్తార సాహిత్య వ్యాసాలు తెలుగు కథా సాహిత్యానికి ఒక విలువైన చేర్పు. తెలుగు కథ విమర్శకు సంబంధించి తప్పకుండా కథకులు కానీ, పాఠకులు కానీ, కథలు రాయాలనుకుంటున్న వాళ్ళు కానీ తప్పకుండా చదవాల్సిన పుస్తకం ప్రస్తార. అదేవిధంగా కథలకు సంబంధించిన వర్క్షాప్ కనుక ఎక్కడైనా జరిగినట్లయితే కనుక ఆ వర్క్షాప్ లో చర్చించాల్సిన మంచి పుస్తకాల్లో ప్రస్తార పుస్తకం ఉంటుంది. ఎంవి రామరెడ్డి గారు కథల గురించే కాకుండా స్వయంగా కవి కూడా కాబట్టి ఆయన కవిగా ఆయనకు నచ్చిన, ఆయనకు ఇష్టమైన 26 కవితా సంపుటాల గురించి ఆయన రాశాడు. విస్తార కవిత్వ సాహిత్య వ్యాసాలు. ఇక్కడ పాపినేని శివశంకర్ గారు కానీ, ప్రసాదమూర్తి గారు కానీ, కుప్పిలి పద్మ గారు కానీ, పెద్దిరెడ్డి గణేష్ గారు, కె శివారెడ్డి గారు, కెఏ మునిశ్రీ విశ్లే గారు, మల్లారెడ్డి మురళీమోహన్ గారు, సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి గారు, పద్మావతి రామభక్తి గారు, మల్లాపరెడ్డి రామారావు గారు, పెరుగు రామకృష్ణ గారు, పి శ్రీనివాస్ గౌడ్ గారు, మామిడి హరికృష్ణ గారు, శ్రీలక్ష్మి గారు, అదేవిధంగా అరసం గుంటూరు వారు ప్రచురించిన కవితా స్రవంతి పుస్తకం గురించి కానీ, మరి పుడికాల వంశీధర్ గారి గురించి కానీ, ఏటూరి నాగేంద్రరావు గారి పుస్తకం గురించి కానీ, ఏనుగు నరసింహారెడ్డి సార్ యొక్క పుస్తకం గురించి కానీ, మందవరపు హైమాత గారి యొక్క కవిత్వం గురించి కానీ, మువ్వా శ్రీనివాసరావు గారి యొక్క కవిత్వం గురించి కానీ, ఈతకొట్ట సుబ్బారావు గారు రాసిన సంపాదకీయాలు, కవితా సంపాదకీయాల గురించి కానీ, వి రామమనోహర గురించి కానీ, రవి వీరలి గారి కవిత్వం గురించి కానీ, బండ్ల మాధవ్ గారు, శివారెడ్డి గారు, యార్లగడ్డ రాఘవేంద్రరావు గారు వీరు రాసిన పుస్తకాల గురించి ఒక అద్భుతమైన ఆ కవిత్వాన్ని పరిచయం చేస్తారు. ఆ ఒక కవితా సంపుటిలో ఏ కవితల్ని మనం ప్రస్తావించాలో, ఏ కవితా వాక్యాల్ని మనం మళ్ళీ చదువుకోవాలో, ఏ కవితా వాక్యాల్లో బలం ఉందో,
ఎక్కడ మనం సారాంశం ఉందో, ఒక కవి యొక్క భావజాలం, ఒక కవి యొక్క దృక్పథం, కవి చెప్పదలుచుకున్న అంశం ఏదైతే ఉందో అది ఎక్కడైతే ఉందో ఆ కవిత్వ దర్శనాన్ని చేయిస్తారు. మంచి కవిత్వాన్ని రాసే ఎంవి రామిరెడ్డి గారు మంచి కవిత్వాన్ని బాగా ఆస్వాదిస్తారు. ఆ కవిత్వాన్ని మళ్ళీ మళ్ళీ చదువుకుంటారు. బండ్ల మాధవరావు గారి యొక్క కవిత్వం గురించి రాసిన, శివారెడ్డి గారి యొక్క కవిత్వం గురించి రాసిన, పాపినేని శివశంకర్ గారి యొక్క కవిత్వం గురించి రాసినా సరే, ఎక్కడైనా సరే ఒక భాష యొక్క ప్రత్యేకత, నుడికారం యొక్క ప్రత్యేకత ఏదైతే ఉందో అది భావోద్వేగాలు ఎక్కడైతే ఉన్నాయో, భావ తీవ్రత ఎక్కడైతే ఉందో, కవితా నిర్మాణం ఎక్కడైతే ఉందో, మంచి శైలి ఎక్కడైతే ఉందో దాన్ని ఆయన స్పష్టంగా ప్రస్తావిస్తారు. అదే విధంగా ప్రసాదమూర్తి సార్ గురించి చెప్తూ కూడా చాలా అద్భుతంగా చెప్తాడు. చాలా సింపుల్ గా చెప్తాడు. విషయపరంగా ప్రసాదమూర్తి గారు శ్రీశ్రీ శివసాగర్, చరపన్ రాజు, శివారెడ్డి, నగ్నముని, మధుర నగేష్ బాబుల వారసత్వానికి చెందినవాడు. కవితా కల్పరంగా ఇస్మాయిల్, దేవిప్రియ, శిఖామణి, ఆశరాజు స్కూల్ కు చెందినటువంటి వాడు అంటాడు. ఇట్లాంటి వాక్యాల దగ్గర రామిరెడ్డి గారి యొక్క పరిశీలన, పరిశోధన, ఆయన యొక్క అన్వేషణ ఏ రకంగా ఉంది అనేది మనకు తెలుస్తుంది. అంటే ఆయన చాలా తెలుసుకొని ఆ తెలుసుకున్న విషయాల్లో ఏ విషయాలను అయితే ఆయన చెప్పాలో ఆ విషయాలను ఆయన చెప్తాడు. దేన్నైతే విమర్శించాలో దాన్ని విమర్శిస్తాడు. దేన్నైతే ప్రస్తావించాలో దాన్ని ప్రస్తావిస్తాడు. దేని గురించి అయితే బలంగా మాట్లాడాలో దాని గురించి బలంగా మాట్లాడతాడు. ఎక్కడైతే విశ్లేషించాలో అక్కడ మాత్రమే విశ్లేషిస్తాడు. అనవసరంగా పొడిగింపు ఉండదు. ఆ వ్యాసాల్లో, సాహిత్య వ్యాసాల్లో కథ గురించి రాసినా, కవిత్వం గురించి రాసినా ఎక్కడ పేజీలకు పేజీలు రాయాలనే తపన కానీ, ఎక్కువ రాయాలనే ఉత్సుకత కానీ ఎక్కడ ఉండదు. కేవలం దేని గురించి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు. ఎక్కడ విశ్లేషణ అవసరమో అక్కడ మాత్రమే విశ్లేషిస్తాడు. ఇక్కడ మనకి ఆ కవిత్వం గురించి కూడా మాట్లాడుతూ చెప్పినప్పుడు కూడా ఆ కవిత్వం మనకు యాలగడ్డ రాఘవేంద్ర గారి యొక్క కవిత్వం చదివిన తర్వాత ఎట్లా ఉంటుందంటే, దగ్గరంత నమ్మకంగా, దూరం అంత నెలలుగా, పండగంత నిండుగా వాటేసుకోవాలని ఉంది. గుండెకు నడుమ కూడిక తీయాలని ఉంది అంటాడు. అంటే ఎక్కడ ఏదైతే ప్రత్యేకంగా చెప్పాలో దాన్ని ప్రత్యేకంగా చెప్తాడు. పాపినేని శివశంకర్ గారి యొక్క కవిత్వం గాని, శివారెడ్డి గారి యొక్క కవిత్వం గాని మనందరికీ కూడా ఎంత ఇష్టమో ఎంవి రామిరెడ్డి గారికి కూడా అంతే ఇష్టం. అదేవిధంగా ఆయన కూడా ఆకుపచ్చని లోకంలోనే కవితా సంపుటిని చాలా ఇష్టంగా ట్రస్ట్ తరఫున ప్రచురించిన వాళ్ళు ఎంవి రామిరెడ్డి గారు. ఆయన శివశంకర్ గారి యొక్క మరి వ్యక్తిత్వం గురించి, సాహిత్య వ్యక్తిత్వం గురించి చాలా బాగా చెప్తాడు. పాపినేని మృదు స్వభావి, సౌమ్యుడు, గబగబా చొచ్చుకుపోవడం, ఎదుటివారిని తెరుచుకొని అమాంతం లోనికి ప్రవేశించడం ఆయన మనస్తత్వానికి విరుద్ధం. ఆచితూచి స్పందిస్తారు. అమాంతం ఎదుటివారితో ఒక్కసారిగా అనుబంధం ముడిపడిందంటే మాత్రం తాను విప్పుకుంటారు. అలాగని ఆ సౌమ్యత్వం కవితలోనూ ప్రతిఫలిస్తుందంటే పొరపాటే. ఆయన లోపల రహస్యంగా ఒక కత్తుల బావి ఉంటుంది అంటాడు. ఈ మాట చెప్పడానికి చాలా తాత్విక అన్వేషణ కావాల. ఒక కవిత్వాన్ని గాని, కవిని గాని చాలా దగ్గరగా, లోతుగా చదివితేనే ఈ మాట చెప్పగలుగుతాడు. ఆయన లోపల రహస్యంగా ఒక కత్తుల బావి ఉంది. పురుడు పోసుకునే ప్రతి పదం ఆ బావిలోంచి స్నానించి రాటుదేరి నగ్నంగా కవిత్వంలో నిలబడుతుంది. కాబట్టే శివారెడ్డి గారు, పాపినేని శివశంకర్ గారు ఇలా అంటారు, ధిక్కరించకపోతే, దిగ్గులు దద్దరిల్లేటట్టు పులివో పెట్టకపోతే అది కవిత్వం ఎట్లా అవుతుంది అంటాడు పాపినేని శివశంకర్. అట్లా ఏదైతే ఆ గొంతెత్తి అరుస్తాడో, ఎవరు ముట్టుకొని ద్రవాత్మకం లాంటి కవితకు ఆయన ఏదైతే ప్రాణం వస్తాడో ఆ రజనీకాంత్ అనే కవిత్వం గురించి చాలా స్పష్టంగా చెబుతాడు. మనిషి అంతిమ లక్ష్యం అనే విషయాల్లో కానీ, మూలాల్లోకి ఎలబారడమే కవి ప్రత్యేకత అని కానీ, ఛాయలకు రాని సంక్లిష్టత గురించి కానీ, ప్రతి కవిత అనుభవ స్వారమే అని కానీ, ఏదైతే తన అనుభవంలోకి రాదో దాన్ని శివశంకర్ గారు చెప్పడు. తనకున్న భాషా పటిమ కారణంగా శివశంకర్ ఎక్కడ కూడా అరిగిపోయిన మాటల జోలికి వెళ్ళరు అంటారు. వాడి వదిలేసిన పద ప్రయోగాల జోలికి పోడు అంటారు. తనకంటూ ప్రత్యేకంగా పద సామగ్రి ఉంటుంది అంటాడు. కొత్త పదబంధాలు ఉంటాయి అంటాడు. ఇంతకుముందు నేను కథల్లో చెప్పినట్లుగానే కవిత్వంలో కూడా ఏదైతే ఒక ప్రత్యేకత ఉంటుందో, కవిత్వంలో కొత్త పదబంధాలు ఉంటాయో, కొత్త పదాలు ఉన్నాయో వాటి గురించి ప్రస్తావిస్తాడు. ఆ ప్రస్తావించే క్రమంలో కూడా ఎంపిక చేసుకుంటాడు. తనకు ఏదైతే ఆ కవిత్వంలో ఉందో, చక్రం కన్ను, వర్ణ సమామ్నాయం, మట్టి మేను, సంవాసన, ఆత్మహంస, విశ్వావధి, అంతరంగ గగనం, అహం పలుగు, శిలాద్వేషం, దయావృక్షం, చర్మ లావణ్య తరంగాలు, ఎడారి ఎడాలు, చిత్తుర్లాడే మబ్బు, మబ్బులో కుశాల, దయాగ్ని, మాధవ కాయం, చీకటి కంచె, వికార విభజన రేఖలు, దేహవాహిని, వృక్షాటపు గ్రవులు, జ్ఞాన వ్యాయం, ఇలా చెప్పుకుంటూ పోతారు. ఏ పదాలైతే ఆ కవిత్వంలో ఉన్నాయో ఆ పదాల గురించి చెప్తాడు. ఏదైతే వాక్యాలు అద్భుత నిర్వచనాలుగా ఉన్నాయో, కొటేషన్స్ గా ఉన్నాయో ఆ కొటేషన్ గురించి చెప్తాడు. నిర్వచనాల గురించి చెప్తాడు. ప్రేమంటే సాన్నిహిత్య సంగీతంలోంచి, బాధ్యతా భావనలోంచి పిలుపుకే అద్భుత సంవేదన కదా అంటారు. పుట్టుకతోనే రవలిస్తూ ఆఖరి ఊపిరితో ఆగిపోయే పరవశ ప్రాణవేయుగత శరీరం అంటారు.
ఆర్ధాద్భుత మేఘం జీవితం అంటాడు, అపురూప కాంతి సుగంధ పవనం అంటాడు. అంటే ఇక్కడ అగ్ని ముట్టించే ముగింపు గురించి చెప్తాడు. ఏదైతే ఉందో ఆ ముగింపును చెప్తాడు. ఏవి మూసేయకుండా నిర్భయంగా నిశ్చించగా నిద్రపోలేమా అంటాడు. పామును కొట్టలేకపోవచ్చు, కానీ కనీసం స్పర్పహరణంలోని సైదోడుగానైనా నిలబడాలి అంటాడు. అంటే ఈ విద్యార్థులకు ఏదైతే మనం ఇంతకుముందే చెప్పినట్లుగా ఒక పాఠ్యాంశాలుగా పెట్టదలుచుకున్న ఏవైతే ఉన్నాయో ఆ పాఠ్యాంశాలుగా చెప్పదలుచుకున్నటువంటి అంశాలని మనకు ఇక్కడ ఎంవి రామిరెడ్డి గారు చెబుతారు. ఏదైతే మనకు కవితల్ని మనం పిల్లలకు విద్యార్థులకు పాఠ్య పుస్తకాల్లో కూడా పెట్టొచ్చు, ఈ కవితను మనము పాఠ్యాంశాలుగా పెట్టొచ్చు అనే విషయాన్ని కూడా ఎంవి రామిరెడ్డి గారు చెబుతారు. అదేవిధంగా శివారెడ్డి గారి కవిత్వాన్ని చెబుతున్నప్పుడు శివారెడ్డి గారి యొక్క కవిత్వంలో ఉన్నటువంటి ప్రత్యేకతను చెబుతాడు. ఆ కవికి భాష అంటే ప్రేమ అంటాడు, ప్రాణం అంటాడు. సముద్రం ముందు కూర్చున్నట్టు భాష ముందు కూర్చుంటారు, అట్లాని వ్యాఖ్యారణ సహిత కఠిన పదబంధాలు సమోసాలు ప్రయోగించరు. సామాన్యుడి భాషకే పట్టం కడతారు, సాటి మనిషి పక్కనే కూర్చొని మాట్లాడేంత సహజంగా కవిత్వం రాస్తారు అంటారు శివారెడ్డి గారి గురించి. ఆ భాష ఒక మట్టి, పిల్లలు ఆడుకునే ఒక క్లే, దాని నుంచి ఎన్ని బొమ్మలైనా నిర్మించవచ్చని అంటాడు కవి. దాన్ని ఎంవి రామిరెడ్డి గారు చాలా స్పష్టంగా ఉదహరిస్తాడు. కవిత్వం అంటే ఇట్లానే రాయాలనే భావనకు గండి కొట్టి తాను ఎట్లా దహించబడి అవతరించబడతాడో అట్లాగే దర్శనమిస్తాడు. ఆ భావన అట్లాగే కవిత నిలువెలా వెదజల్లుతాడు. అదే శివారెడ్డి గారి ప్రత్యేకత. మరింత గట్టిగా చెప్పాల్సిన చోట మళ్ళీ మళ్ళీ చెబుతాడు. పునరుక్తులతో బలదర్శనం చేయడం శివారెడ్డి విశిష్టాలు అంటాడు. అంటే శివారెడ్డి గారి యొక్క ప్రత్యేకత ఏదైతే ఉందో శివారెడ్డి గారి యొక్క ప్రత్యేకతని ప్రస్తావిస్తాడు. శివారెడ్డి గారి యొక్క కవిత్వం యొక్క బలం ఏదైతే ఉందో ఆ శివారెడ్డి భాష, కవిత్వ భాష యొక్క ప్రత్యేకత ఏదైతే ఉందో శివారెడ్డి గారి ఒక మన పక్కలో కూర్చొని మనిషితో మాట్లాడినట్లు, ఒక స్నేహితుడికి ఉత్తరం రాసినట్లు, ఒక మిత్రుడిని కౌగిలించుకున్నట్లు కవిత్వం ఎట్లా ఉంటుందో ఆ కవిత్వం గురించి చెప్తాడు. ఒక ఉపన్యాసంలో చెప్పిన మాట కూడా ప్రస్తావిస్తాడు ఎంవి రామిరెడ్డి గారు. ఊహలేని వాడిని ఊళ్ళో ఉంచకూడదు అని శివారెడ్డి గారు ఉపన్యాసంలో చెప్పారంట. ఆ విషయాన్ని కూడా ప్రస్తావిస్తారు. ఆ విషయాన్ని కూడా ప్రస్తావించి మనకు చాలా అద్భుతమైన కవితల్ని పరిచయం చేస్తారు. ఇక్కడ మనకి ఎడారి గురించి చెబుతాడు. నా ముందు ఇంత విశాలంగా పరుచుకున్నది ఎడారా నా కోరిక అంటాడు. శివారెడ్డి కవిత్వంలో ఏదైతే మనం ప్రస్తావించాలనో ఆ ప్రస్తావించిన విషయాల గురించి చెప్తాడు. అదే విధంగా శివారెడ్డి గారి కవిత్వంలో ఉన్నటువంటి గొప్ప బలం ఏదైతే ఉందో ఆ బలం గురించి చెబుతూ ఒక మాట అంటాడు. ఏం చెప్తాడు? ఏది నన్ను చంపలేదు, చచ్చిన ప్రతిసారి బతుకుతున్న వాణ్ణి, ఇంత దుమ్ము తీసి నెత్తి మీద పోసుకుంటే స్త్రీని సానించినట్లు, ఇంత అగ్ని తీసి కళ్ళల్లో పెట్టుకుంటే స్త్రీని జీవించినట్టు అంటాడు. శ్రీలంక పుల్ల గొంతు నుంచి తెస్తావా, సిమ్లాలో తన చెరియ దేవాదారు వృక్షాల గర్భగృహాల నుంచి తెస్తావా, ఒక వాక్యం చాలు నన్ను సజీవుని చేయటానికి, సజీవుని చేసి మళ్ళీ సమరానికి పంపటానికి అంటాడు. ఆ కవిత్వంలో ఏదైతే ఉందో ఆ ఎత్తుగడ, నడక, శైలి, రూపం, వ్యక్తీకరణ, ముగింపు, ఈ సంపుటి కవితల్లో వైవిధ్యం దర్శనమిస్తాయి. ఇంతకుముందు శివారెడ్డి కవిత్వానికి తాజా కంఠానికి స్పష్టమైన తేడా అనిపిస్తుంది. అత్యంత సాదాసీదా పదాలతో వ్యాఖ్యలతో ప్రారంభమయ్యే కవిత అంతే సరళంగా నడుస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ హఠాత్తుగా నడకలో ఒక అబ్బురుపరిచే భంగిమ ప్రత్యక్షమవుతుంది. ఊహించని వ్యక్తీకరణ మనకు ఊపిరాడకుండా చేస్తుంది. అందులోని నగ్నత్వం మనల్ని నిశ్చచుల్ని చేస్తుంది. చుట్టుముట్టిన ఆలోచనల తుఫానులోంచి ఎలా బయటపడాలో అర్థం కాక అట్లా ఆ పేజీలోని గట్టగట్టుకుపోతాం. అదే కదా కవిత్వం చేయాల్సిన పని, అదే కదా అని శివారెడ్డి గారు చెబుతారు. ఆ శివారెడ్డి గారు ఏదైతే అద్భుతంగా మనకు కవిత్వాన్ని చెప్పారో ఆ కవిత్వంలో ఉన్నటువంటి అందం ఏదైతే ఉందో, అర్థం ఏదైతే ఉందో, ప్రత్యేకత ఏదైతే ఉందో ఆ ప్రత్యేకతను చెబుతాడు. ఆ కవిత్వాన్ని ఎట్లా చదవాలని కవి చెప్పాడో దాన్ని కూడా చెబుతాడు. అది ఎలా చెబుతాడు? కొంచెం కొంచెంగా, ఆరంగా పిల్లలు బెల్లం తింటూ ఊరిస్తున్నట్టు అయిపోతుందేమో అన్నట్టు చప్పరించాలి. ఒక ఇమేజ్నో రూపకాలను బుగ్గన పెట్టుకుని ఆనందించాలి. నువ్వెంత లోతులకు వెళ్తే అంత ఆనందం అంటాడు. ఆ దృశ్య రహస్యాల వెనక బండ్లమాధవరావు గారు రాసిన కవిత్వం గురించి కూడా మాట్లాడుతూ, బండ్లమాధవరావు గారు ఒక ఉపాధ్యాయుడిగా, ఒక సాహిత్య పత్రిక సంపాదకుడిగా, ఒక సృజనశీలిగా, కవిగా ఆయన ఎంత మంచి కవిత్వాన్ని రాశాడో, సమాజానికి ఈరోజు అవసరమైన ఎంత మంచి కవిత్వాన్ని ఆయన అందించాడో, పేదల పక్షపాతిగా, పీడనకు మూలాల వ్యతిరేకంలో నిరంతర అన్వేషణలో బండ్లమాధవరావు గారు ఎలా ఉన్నారు, అతని యొక్క కవిత్వం
అత్యంత సాధారణమైన లేదా అతిగా వాడేసిన వస్తువుని అరుదైన కోణంలో ఆవిష్కరించబడి అది కవిత్వం అవుతుంది. ఏదైతే ఉదాహరణలు ఉన్నాయో ఆ ఉదాహరణలు చెబుతాడు. బతకడమే యుద్ధమవుతున్న చోట ఎవడెందుకు ఆయుధమవుతున్నాడో, ఎవడెందుకు మందు పాత్ర అవుతున్నాడో, కారణాలు సమాధమవుతున్న కుంకుమ పూల విధ్వంసం గురించి చెబుతాడు. ఇక్కడ మనకు ఈ కవితా సంపుటాలతో పాటు కథా సంపుటాలతో పాటు కథా సంకలనతో పాటు ఆయన ప్రతి పుస్తకంలో కూడా అవసరమైన చోట ముఖ చిత్రాల గురించి కూడా ఎంవి రామిరెడ్డి గారు ప్రస్తావిస్తారు. ఆ ముఖ చిత్రాల యొక్క అవసరం ఏదైతే ఉందో, మంచి పుస్తకానికి ముఖ చిత్రాలు ఎంత అవసరమో ఆ ముఖ చిత్రాలు ఆ యొక్క పుస్తకం యొక్క సారాంశాన్ని ఏ విధంగా మనకు ముఖ చిత్రంలో చూడగానే మనకు అర్థం స్ఫురించే విధంగా, భావం అర్థమయ్యే విధంగా చేస్తాయో గిరిధర్ అరసవిల్లికి రాసినటువంటి పుస్తకం ముఖ చిత్రాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తారు. అదేవిధంగా ఒక సంపాదకుడు అయి ఉండి కూడా బండ్ల మాధవరావు గారు తన కవితా సంపుటికి మరొకరిని సంపాదకుడు పెట్టడం వెనకాల ఆయన తన అక్షరాలపైన తనకున్న అపార నమ్మకం కానీ, ఒళ్ళు దొరలకూడదన్న జాగ్రత్త కానీ, కవిత్వం ఒక సజీవ సంబంధం ఏ విధంగా అవుతుందో విశ్లేషించే సందర్భాన్ని ఏకే ప్రభాకర్ గారికి ఒక సంపాదకుడిగా బండ్ల మాధవరావు గారు అందించడానికి గురించి కూడా చాలా ముఖ్యంగా ప్రస్తావిస్తాడు. దృశ్య రహస్యాల వెనుక కవిత్వం గురించి, ఆ కవిత్వం మరి ఒక సంపాదకుడు మరొక సంపాదకత్వంలో ఈ పుస్తకాన్ని వెలువరించడం గురించి, అందమైన ముఖ చిత్రం గురించి కూడా రాస్తాడు. అంటే ఏ విషయం గురించి మనము కవిత్వ పుస్తకంలో మాట్లాడాలో, ముఖ చిత్రం కానీ, పుస్తకం యొక్క తయారీ కానీ, సంపాదకత్వం కానీ, అన్ని విషయాలు మనకు ఎంవి రామిరెడ్డి గారు ప్రస్తావిస్తారు. రవి వీరెల్లి కవిత్వంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు కానీ, అదేవిధంగా మనకి ఇండియన్ రైల్వే అకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి మనకి విప్పకుంట రామ్మోహన్ రావు అంతర్లోచం అనే కవిత్వం గురించి తీసుకున్నప్పుడు ఆయన ఆ కవిత్వ ప్రత్యేకతలు కూడా, మరి అక్కడ శీర్షికల గురించి కూడా చెప్తాడు. దాంట్లో ఒక అద్భుతమైన కవిత్వం గురించి చెప్తాడు. నేను ఒక 2-3 సార్లు చదివాను ఈ కవితని. 2-3 సార్లు నేను ఈ వ్యాసం కనుక చదువుకున్నామని అంటే, ఎంవి రామిరెడ్డి గారి యొక్క వ్యాసం చదువుకున్నామని అంటే, నేను దీంట్లో చాలా కవితల్ని మిస్ అయింటాము అనే భావన పాఠకులకు కలుగుతుంది. అట్లా పాఠకులకు మీరు ఎప్పుడైనా మీ అబ్బాయి అమ్మాయి అడిగి మీ బొమ్మ గీయించుకున్నారనే కవిత ఒకటి ఉంది. ఆ కవిత గురించి మనం తప్పకుండా చదివి తీరాల్సిన కవిత. ఆ కవిత నేను చెప్పగలిగింది ఒకటే, బతుకులో ఒక్కసారైనా నీ పిల్లలతో నీ బొమ్మ గీయించుకో, నిన్ను దిద్దే వసంతానికి ఎదురెళ్ళి నిలుచుకో అంటాడు. బతుకులో ఒక్కసారి అనేది కవితా శీర్షిక పేరు. అంటే మనకు పిల్లల దగ్గర బొమ్మ గీయించుకోవడం అనేది ఎంత అవసరం అనేది ఒక అద్భుతమైన కవిత. దాన్ని ఇక్కడ మిస్ కాకుండా ఎంవి రామిరెడ్డి గారు ప్రస్తావిస్తారు. అదేవిధంగా పిల్లలకైనా పెద్దలకైనా కూడా ఏదో కథ చెప్పాల్సిన అవసరం ఉంటుంటాడు కవి. దాని గురించి కూడా చెప్తాడు. అంటే ఇక్కడ కొన్ని పదాలు నేను మీకు ఇంతకు ముందే చెప్పాను. పచ్చగిల్లె, సుప్తాక్ష గవాక్షాలు, దేహతీరం, ఆలోచనలం, పునరనుభవనీయాలు, నిరాశారణ్యం, ఆశాస్వనం. అంటే ఈ ప్రయోగాత్మక పదబంధాలను సంధించిన కవికి మరి కొన్ని అంటే ఇన్ని ప్రయోగాలు చేసినటువంటి కవికి కొన్ని గ్రాంధిక పదాలని మనం దాన్ని తగ్గించుకోవాలా, దాన్ని మినహాయించుకోవాలా, అది తెలుసు ఉంటాడు. అంటే కవి యొక్క బలము చెప్తాడు, కవి యొక్క బలహీనత చెప్తాడు, కవి యొక్క తప్పు గురించి కూడా చెప్తాడు, దేన్ని సవరించుకోవాలో చెప్తాడు, దేన్ని సరిదిద్దుకోవాలో చెప్తాడు. మరి బండ్ల మాధవరావు యొక్క సంపాదకీయ కవిత్వం గురించి, విశాల నయనం గురించి, అదేవిధంగా మువ్వా శ్రీనివాసరావు గారి యొక్క వాక్యాంతం ఆయన దాని గురించి చెప్తూ కూడా ఏమంటాడంటే, ఒక దృశ్యాన్ని దాని చుట్టూ కొన్ని శబ్దాలను కొలుచుకుంటూ వెళ్తుంటే ఎలా ఉంటుంది, అది మువ్వా శ్రీనివాసరావు స్వరంలా ఉంటుంది అంటాడు. ప్రతి పదము ముఖం కడుక్కొని, ప్రతి వాక్యము పరిశుభ్రంగా స్నానం చేసి ఒక పద్యాన్ని నిర్మిస్తే ఎలా ఉంటుంది, మువ్వా శ్రీనివాస గారి కవిత్వంలా ఉంటుంది అంటాడు. అంటే ఆ కవిత్వం యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు ఎలా అయితే ఈయన చెబుతున్నాడో ఎంవి రామిరెడ్డి గారు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ఒక వర్తమాన రాజకీయ అసామాన్యాన్ని కవి ప్రశ్నిస్తున్నాడు అంటాడు. ఒక్క వాక్యంలో ఆయన తేల్చేస్తున్నాడు. ఏదైతే కవిత్వాన్ని కలవరించడమే పరమ కర్తవ్యంగా భావించే మువ్వ తన కవిత్వంతో తనకే కొన్ని హెచ్చరికలు జారీ చేసుకుంటారు, మెలకువలు నేర్చుకుంటారు, ప్రశ్నలు వడ్డించుకుంటారు అంటాడు. అంటే చాలా ముఖ్యమైన అబ్జర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో, కవి యొక్క అబ్జర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో, విమర్శకుడిగా ఎంవి రామిరెడ్డి గారు కూడా ఆ కవి గారి యొక్క అబ్జర్వేషన్స్ ని గుర్తిస్తాడు. అదేవిధంగా నీలి గోరింట మనకు మనోహర్ హైమత్ గారి యొక్క కవితా సంపుటి గురించి మాట్లాడుతూ కూడా ఆమె మరి ఎలాంటి ప్రత్యేకమైన కవితలు రాసింది, స్త్రీల సమస్యల గురించి రాసినప్పుడు మరి వర్తమాన జీవితంలో ఎలాంటి దుస్థితిలో ఉన్నారు, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, కొత్త కొత్త సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ వాటికి సంబంధించిన కొత్త కవిత్వం గురించి కూడా ఎంవి రామిరెడ్డి గారు ప్రస్తావిస్తారు. కూరగాయలమ్మాయి అనేది ఒక అద్భుతమైన కవిత. ఆ కవితని దీంట్లో ప్రస్తావిస్తారు. ఒక కాలు అరుగు మీద పెట్టి, ఒక చేత్తో నెత్తి మీద చుట్టుకుదురు పెట్టి, బరువైన గంపను శిరస్సుపై అలవోకగా ఎత్తిపడిన దృశ్యాన్ని ఆవిష్కరిస్తూ
పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యాపార విస్తరణలో ఆమె జీవితం ఎలా దెబ్బతిందో చూపుతాడు. అదేవిధంగా మందవరపు హైమావతి గారి యొక్క భాషాభిమానాన్ని, అదేవిధంగా ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో, ఆ భాషలో ప్రయోగాలు ఉన్నాయో వాటి గురించి కూడా చెప్తారు. ఏనుగు నరసింహారెడ్డి గారి నీళ్ల దృశ్యం తీసుకున్నప్పుడు ఒక ఉన్నతమైన ఉద్యోగిగా ఉంటూ కూడా ఏదైతే అంశాలు సామాన్యమైన మానవుణ్ణి కదిలిస్తున్నాయో, ఇబ్బందులు పెడుతున్నాయో, అలాంటి ఏ అంశాన్నైనా సరే మరి ఏనుగు నరసింహారెడ్డి గారు కవితగా చిత్రీకరించినటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా ప్రస్తావిస్తాడు. నా ఊరేనా అని వాళ్ళ ప్రశ్న, నా ఊపిరిలో మత్తు ఉందా లేదా అని విచారణ, నా మూలాలను ఎలా చిత్రించి చూపను, నా డిఎన్ఏని ఎలా వాళ్ళ డేటాలోకి ఎంటర్ చేయను, నా మట్టి గింజలను ఎలా ఎత్తుకోను అంటాడు. ఏదైతే ఒక తహసీల్దార్లు ఆత్మహత్య చేసుకున్నప్పుడు రాసిన కవిత్వం గురించి కూడా ప్రస్తావిస్తాడు. ఒక ఉన్నతమైన ఉద్యోగిగా, ఒక సృజనశీలి అయిన కవిగా ఆయన్ని కదిలించిన కవిత అంశాలు ఏవైతే ఉన్నాయో, సందర్భాలు ఏవైతే ఉన్నాయో, ఆ సందర్భాల గురించి ఎంవి రామిరెడ్డి గారు నీడల దృశ్యం గురించి అద్భుతంగా ప్రస్తావిస్తారు. అదేవిధంగా ఏటూరు నాగేంద్ర కళల కార్ఖానా గురించి కానీ, అదేవిధంగా అరసం యొక్క కవితా సిరీస్ ఏదైతే ఉందో, కవితా స్రవంతి, వాటి గురించి కానీ చాలా అద్భుతమైన విశ్లేషణ, దీర్ఘమైన వ్యాసం రాశారు. అదేవిధంగా కుడికాల వంశీధర్ సాఫ్ట్వేర్ నాణీలు, ఈ వ్యాస సంపుటి కనుక మనం ఈ వ్యాసం కనుక మిస్ అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వాళ్ళ యొక్క బాధల్ని, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కవిగా ఉంటే ఆ సాఫ్ట్వేర్ జీవితం గురించి ఎంత వాస్తవికంగా సృజనాత్మకంగా కవిత్వం రాశారో, సాఫ్ట్వేర్ జీవితాన్ని కవిత్వంలో ఎలా చిత్రీకరించారో మనం తెలుసుకోకుండా ఓడిపోతాం. హార్డ్వేర్ అంటే కనిపించే దేహం, సాఫ్ట్వేర్ అంటే పనిచేసే యంత్రం అంటాడు. తెర సైజు 15 అంగుళాలే, అఖిలాండ బ్రహ్మాండ కోటి అందులోనే అంటాడు. ఏసీలో ఉంటే రాదంట చెమట, మీకు తెలుసా వారి మెదడు సమ్మెట. కుడికాల వంశీధర్ యొక్క సాఫ్ట్వేర్ నాణ్యాలు నిజంగా చదవాల్సింది. సాఫ్ట్వేర్ జీవితానికి సంబంధించి ఒక లోతైన విమర్శ, బాధ ఏదైతే ఉందో, పెయిన్ ఏదైతే ఉందో, ఆ పెయిన్ కూడా దాంట్లో ఉంది. అదేవిధంగా ఈ తాత్వికత సార్ యొక్క ఎంవి రామిరెడ్డి గారి యొక్క కథల్లో కానీ, కవిత్వంలో కానీ, ఆయన విమర్శలో కానీ తాత్వికత గురించి రాసినప్పుడు చాలా లోతైన తాత్వికత ఉంటుంది. ఆయన ఆ వ్యాసంలో కూడా ఖలీల్ జిబ్రాన్కి సంబంధించిన పుస్తకం సంబంధించి ఆయన రాసిన వ్యాసంలో కూడా, సాగిలబడితే మనిషి ఒక సముద్రమే, ఏ పరికరాలకి ఆ లోతు అందదు, ఏ చూపు చుక్కానికి దర్శనం ఇవ్వదు అంటాడు. అంటే ఒక గొప్ప మానవ జీవితంలో ఉన్నటువంటి మరణానికి సంబంధించి ఏదైతే ప్రాముఖ్యత ఉందో, ఆ మరణానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యతని వివరించే కవిత్వాన్ని చాలా అద్భుతంగా పరిచయం చేస్తూ, ధైర్యవచనం, పి శ్రీనివాస్ గౌడ్ యొక్క ధైర్యవచనం, లోతైన గాయాలకు ఘాటైన లేపనం అని, ఒక జీవితోత్సాహం ఏదైతే కావాలో బతకడానికి కకావికలంగా చెదిరిపోయిన వాళ్ళు ఒక ధైర్యవచనంగా లేపనంగా పోస్తాడు, ముక్కలు చెక్కలైపడున్న వాళ్ళు ఒక చిగురు మాట అడ్డుకడతాడు అని ఏదైతే ఒక గొప్ప కవిత్వం ఉందో, మరి శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క కవిత్వం ధైర్యవచనం గురించి చాలా లోతైన విశ్లేషణ చేస్తాడు. ఒకటి, మనకు సమాజంలో కనిపించే బాధలు కానీ, మనిషి అంతరంగంలో కనిపించని బాధలు కానీ, కనిపించే సమాజానికి కనిపించని కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాలు కానీ కవిత్వంలో కవులు పట్టుకున్నటువంటి తీరుని ఎంవి రామిరెడ్డి గారు చాలా స్పష్టంగా చెబుతారు. ఈ కవి ఎలా మొదలయ్యాడు, ఈ కవి ఎలా వేగంగా కవిత్వం రాస్తున్నాడు, ఎంత వివేచనతో రాస్తున్నాడు, ఎంత విశ్లేషణాత్మకంగా రాస్తున్నాడు, ఏ ప్రపంచాన్ని మనకు చూపిస్తున్నాడు అనేది ఒక మైక్రోస్కోప్ లో మనకి ఎంవి రామిరెడ్డి గారు చూపిస్తారు. అదేవిధంగా ఈ కవితా సమితిలో మల్లాప్రగడ రామారావు గారి యొక్క నన్ను మాట్లాడేటువంటి కవితల్లో కొన్ని చాలా ముఖ్యంగా చెబుతూ, ఏదైతే సాహితీవేత్త రాతలతోనే ఆగిపోకుండా చేతల్లో కూడా సామాజిక అవసరాలకు అనుగుణంగా తన భాగస్వామ్యాన్ని నమోదు చేయగలిగితే ఆ సంతృప్తి వేరు అంటారు. ఆసరా అనే సంస్థని 2009లో ఆయన స్టార్ట్ చేయడము, మల్లాప్రగడ రామారావు గారు ఆయన యొక్క సాహిత్య సేవతో పాటు సమాజ సేవ కూడా చేయడం, దాని గురించి కూడా ప్రస్తావిస్తాడు. అంటే సాహిత్య వ్యక్తిత్వం గురించి, మనిషి వ్యక్తిత్వం గురించి కూడా, కవి వ్యక్తిత్వం గురించి కూడా ఎంవి రామిరెడ్డి గారు చాలా స్పష్టంగా చెబుతారు. ఇది మనకు ఎంవి రామిరెడ్డి గారు చెబితే తప్ప కొన్ని విషయాలు మనకు తెలియదు. పుస్తకం చదివితే పుస్తకంలో ఉన్నది మాత్రమే అర్థమవుతుంది. ఎంవి రామిరెడ్డి గారు అలా కాకుండా కవి యొక్క నేపథ్యాన్ని కూడా గుర్తిరిగి, కవి యొక్క సాహిత్య వ్యక్తిత్వాన్ని కూడా ఈయన సాహిత్య విమర్శలో ప్రస్తావిస్తాడు. అది కవిత్వం గురించి తెలుస్తుంది, సాహిత్యం గురించి చెబుతుంది, సాహిత్య వ్యక్తిత్వం గురించి కూడా తెలియజేస్తుంది. అట్లా మరి గుడిబాటి గారు ఎప్పుడైతే మన వర్తమాన కోతుల్ని, రచయితల్ని ప్రోత్సహించే దాంట్లో ముందుంటాడో, ఆ స్పార్కును కూడా మనకి పాలపిట్ట పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా, ఆ ముద్రణ గురించి కానీ, పాలపిట్ట బుక్స్ గురించి కానీ ప్రస్తావిస్తూ పద్మావతి రామభక్తి గారి కొత్త వేక కథ గురించి విశ్లేషిస్తారు. అది మనకు నిజానికి సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి గారి యొక్క ఆయన కథకుడిగా, నవలాకారుడిగా మనకు చాలా బాగా తెలుసు. కానీ ఆయన ఒక అద్భుతమైన కవి అని ఆయన రాసినటువంటి బడి అనే ఒక కవితా సంపుటి ద్వారా తెలుస్తుంది అనేది మనకు ఎంవి రామిరెడ్డి గారి యొక్క విశ్లేషణ ద్వారా తెలుస్తుంది. మల్లారెడ్డి మురళీమోహన్ యొక్క కవిత్వం ఏదైతే నిశాచరుడి దివాస్వప్నం ఉందో దాని గురించి ప్రస్తావిస్తూ,
కవి ఎక్కడికి వెళ్ళినా కానీ కొన్ని జీవితాన్ని శ్రద్ధగా ఏరుకొని అక్షరాల బుట్టలో వేసుకుంటాడు అంటాడు. మనస్థిరాల్లోని చీకటిని చిదిమేయటానికి కాడాలు తయారు చేసుకుంటాడు అంటాడు. ఇది ఒక విమర్శకుడు మాత్రమే చెప్పగలిగే వాక్యం కాదు. ఒక సృజనశీలి అయిన కవి అయిన విమర్శకుడు మాత్రమే చెప్పగలిగే వాక్యం ఇది. ఈ వాక్యము చదివితే ఇది ఎంవి రామిరెడ్డి గారి యొక్క వాక్యము అని తెలుస్తుంది. ఒక కవిత చదివితే ఇది ఎంవి రామిరెడ్డి గారి యొక్క కవిత అని తెలుస్తుంది. ఒక కథ చదివితే ఏదైతే ఇది ఎంవి రామిరెడ్డి యొక్క కథ అని తెలుస్తుందో, ఈ వ్యాసాలు చదివినప్పుడు కూడా మునిసి ఋషుల గారి యొక్క షష్ఠముడు గురించి కానీ, కుప్పిలి పద్మ గారి యొక్క ప్రేమరతులు విధించే కాలం, నెమలికలు పూసే కాలం గురించి కానీ, ముఖ్యంగా ప్రసాదమూర్తి యొక్క కవిత్వం గురించి, ఎంపిక చేసిన కవితలతో వచ్చినట్టు ప్రసాదమూర్తి గారి కవిత్వం గురించి కానీ, పాపినేని శివశంకర్ యొక్క లోయలు శిఖరాలనే కవిత్వం గురించి కానీ, పెద్దిరెడ్డి గణేష్ గారి అశ్రుస్వర అనే కవిత్వం గురించి కానీ, మళ్ళీ శివారెడ్డి గారి యొక్క అద్భుతమైన కవితా సంపుటి పక్కకి ఒత్తికెళ్తే అనే కవితా సంపుటి గురించి కానీ మాట్లాడినప్పుడు ఈ విమర్శ, ఈ వ్యాసం చదివితే ఇది ఎంవి రామిరెడ్డి గారే రాశారు, ఇది ఎంవి రామిరెడ్డి యొక్క విమర్శ, ఇది ఈయన యొక్క వాక్యం ఇది అని మనం ఖచ్చితంగా మనం చెప్పేస్తాం. ఈ వ్యాసాలు అన్ని చదివిన తర్వాత మనకు కథను ఎలా చదవాలో తెలుస్తుంది, కవిత్వాన్ని ఎలా చదవాలో తెలుస్తుంది. ఒక సంయమనంతో ఈ రోజు సమాజానికి, సాహిత్యానికి అవసరమైనటువంటి విమర్శని ఏ రకంగా మనం రాయాలి. ఇది ప్రశంస కాదు, తీవ్రమైన విమర్శ కాదు, ప్రశంస కాకుండా తీవ్రమైన విమర్శ కాకుండా, ఎవరిని వ్యక్తిగతంగా తక్కువ చేయకుండా, మరి రచనలో ఉన్నటువంటి బలాల్ని, బలహీనతల్ని చూపుతూ, అందాన్ని చూపుతూ, కొత్త పదాలని చూపుతూ, వారి యొక్క భావతీవ్రతని, భావోద్వేగాల్ని కూడా చూపుతూ, వారి యొక్క రచయిత యొక్క కవి యొక్క తాత్వికతను కూడా చిత్రీకరిస్తూ, ఏ అంశాల గురించి ఈరోజు సమాజానికి అవసరం ఉందో, ఏ పుస్తకాలు ఎంత మేరకు అవసరమో, ఈ పుస్తకం చదవడం ద్వారా, ఈ కవిత్వం చదవడం ద్వారా, ఈ కథలు చదవడం ద్వారా సమాజానికి ఏదైతే ప్రయోజనం ఉంటుందో ఆ సాహిత్య ప్రయోజనాన్ని నెరవేర్చేదానికే మనకు ఎంవి రామిరెడ్డి గారు ఈ వ్యాసాలు రాశారు. అందుకనే ప్రస్తార వ్యాసాల గురించి మరి సమీక్షిస్తూ సాహిత్య ప్రస్థానంలో విహారి గారు చాలా ఒక మంచి అద్భుతమైన ఒక మాట అంటాడు. అటు నిరంతర అధ్యయనము, ఇటు అవిరళ రచనా వ్యాసంగము, వీటికి సమాధానంగా పెద్ద పదవిలో బాధ్యత నిర్వహణ, సేవా కార్యక్రమాల పర్యవేక్షణ, సమయం దృష్ట్యా అన్ని కూడా ఒత్తిడిని పెంచేవే. కానీ ఆయన స్థిర ధీరత్వం అద్భుతమైన పయనాన్ని ప్రచోదితం చేస్తున్నది. ఆ గుణోన్నత్యం ప్రతిబింబం ఈ ప్రస్తార తెలుగు కథల్లో నాటి ఈనాటి రచనా ధోరణుల్ని అవగతం చేసుకోవటానికి ఆవశ్యం చదవాల్సిన సంపుటం ఈ ప్రస్తార అంటాడు. విహారి లాంటి సీనియర్ సాహితీవేత్త సాదా సీదా సమీక్షగా కాకుండా రామిరెడ్డి గారి యొక్క వ్యాసం విశిష్ట పరిశీలనాత్మకతని కూర్చుకుని రాణిస్తున్నది. శీర్షిక, ఎత్తుగడ, విషయ ప్రస్తావన, తన ప్రతిపాదన వంటి అంశాలన్నిటినీ నిర్వహణ సమగ్రతని, చైతన్యాన్ని ప్రతిఫలిస్తున్నది. కథకుని ప్రస్థానాన్ని అద్దంలో కొండను చూపించినట్లుగా చూపించారు. ఆ చూపించడంలో కొండపైన గిరివృక్షాలని దృశ్యమానం చేశారు అంటారు. ఇంత అద్భుతమైనటువంటి ప్రశంస మనకు ప్రస్తార పుస్తకానికి లభించింది. నిజానికి ఈ విస్తార గురించి అయితే వైహెచ్కే మోహన్ రావు గారు పుస్తక సమీక్ష చేశారు వీక్షణంలో. మరి ఆచార్య మక్కెన శ్రీను గారు కూడా విశాఖ సంస్కృతిలో విస్తార పుస్తకం గురించి కూడా సమీక్ష చేశారు. ఇంకా మనకు విస్తార గురించి, ప్రస్తార గురించి మనకు అద్భుతమైన సమీక్షలు రావాలి. వచ్చిన తర్వాత మరి ఈ పుస్తకాల గురించి కూడా మనకు రెడ్డిరెడ్డి గారు కూడా చెబుతూ ఒక మాట అంటారు. ఆ తప్పులన్నీ కూడా నాకు మళ్ళీ పంపించారు రామిరెడ్డి గారు, నా రచనలో ఉండే తప్పులన్నీ కూడా నాకు మళ్ళీ సూచించారు అంటారు. నిజానికి ఈరోజు మనకు కావాల్సింది ఏమంటే ఒక ప్రోత్సాహం కావాలి, ఉత్సాహం కావాలి. రచయితలకు, నిజమైన సీరియస్ సాహిత్యాన్ని రాసినటువంటి రచయితలకి, కవులకి వారికి ఉన్నటువంటి ఉత్సాహానికి ఒక ప్రోత్సాహం తోడు కావాలి. అలాంటి ప్రోత్సాహాన్ని ఇచ్చే విమర్శకుల్లో, మంచి సాహిత్యాన్ని ప్రోత్సహించే విమర్శకుల్లో, మంచి కవిత్వాన్ని, మంచి కథల్ని ప్రోత్సహించే విమర్శకుల్లో ఎంవి రామిరెడ్డి గారు ముందుంటారు. ఇక్కడ కొంతమంది పేర్లు అయితే చాలా మంది పాఠకులకి తెలిసి ఉండే అవకాశం లేదు. కానీ ప్రముఖమైన రచనల గురించి, ప్రముఖమైన కవుల గురించి రాయడమే కాదు, అంటే వాళ్ళ గురించే రాయాలని కాదు, రచనలో ఉన్నటువంటి ప్రత్యేకతను గుర్తించి వాళ్ళు కొత్త రచయితలు అయినప్పటికీ కూడా, మరుగున పడి ఉన్నటువంటి రచయితలు అయినప్పటికీ కూడా, కవులు అయినప్పటికీ కూడా, వాటి గురించి కూడా, పుస్తకాల గురించి కూడా ఎంవి రామిరెడ్డి గారు చాలా విపులంగా రాశారు. ఎక్కడ రిపిటేషన్ లేదు ఈ వ్యాసాల్లో. ఎక్కడ కూడా ఒక వ్యాసంలో ఉన్నటువంటి వ్యాఖ్య ఎక్కడ కానీ ఇంకో చోట రిపీట్ కాలేదు ఎక్కడ కూడా. రెండోది, పరస్పర విరుద్ధంగా ఎక్కడ లేదు. ఒక వ్యాసంలో చెప్పిన దానికి ఇంకో వ్యాసంలో విరుద్ధంగా చెప్పడం కానీ, ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు,
ఎక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయలేదు. చాలా స్పష్టంగా, చాలా సున్నితంగా, విశ్లేషణాత్మకంగా, లోతుగా, సహజమైన శైలిలో ఈ వ్యాసాలు ఉన్నాయి. ఈ వ్యాసాలు నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా వర్క్షాప్స్ లో మనం కొత్త కథకులకి, కొత్త కవులకి ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ లాగా ఇవ్వాల్సిన వ్యాసాలు ఇవి. విస్తార ప్రస్తార. ఈ విస్తార ప్రస్తారకు సంబంధించి ఇంకా చర్చ జరగాలి. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇవి పుస్తకాల గురించి మాట్లాడాలి. కథకులు, కవులు ఈ సాహిత్య వ్యాసాల గురించి చర్చించుకోవాలి. మరి ఒక సృజనశీలి, ఒక సామాజిక సేవ దృక్పథం కలిగినటువంటి ఒక అద్భుతమైన కవి, అద్భుతమైనటువంటి కథకుడు రాసినటువంటి ఈ సాహిత్య విమర్శ వ్యాసాలని ఈరోజు ఒక గంట సేపు నేను పరిచయం చేసే అవకాశం నాకు కలిగించినందుకు ఎంవి రామిరెడ్డి గారికి, అరసం వారికి హృదయపూర్వకంగా నమస్సులు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే అండి. ధన్యవాదాలు సార్. హలో బాలాజీ గారు నమస్తే. వల్లూరు సుప్రసాద్ చాలా బాగా విశ్లేషణ చేశారు, సుదీర్ఘంగా లేకుండా సంక్షిప్తంగా. చాలా Thank you, sir. కాలానికి మిమ్మల్ని జూమ్ లో చూడగలిగాను. ధన్యవాదాలు సార్. ఓకే. సార్ ఎవరైనా ఏదైనా క్లుప్తంగా యాడ్ చేయదలుచుకుంటే చేయొచ్చండి. సార్ ఏదైనా అడగదలుచుకున్నా అడగొచ్చు. అయితే ఈ సబ్జెక్టుకు పరిమితం అయితే మంచిది. వెనుగొండ గారు మీరేమైనా యాడ్ చేస్తారా? మీరు మ్యూట్ లో ఉన్నారండి. హలో, వచ్చింది ఇప్పుడే. హలో, చెప్పండి. మన అధ్యక్షుడికి కూడా అభినందనలు. ఇప్పుడు కనపడలేదు. ఉన్నా సార్. సురేష్ అభినందనలు. బాగా మాట్లాడావు, ఆయన బాగా పరిచయం చేసావు. మరి మన రామిరెడ్డి రామిరెడ్డి గురించి మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అతను విహారి గారు ఏదైతే రాశారో అవన్నీ రామిరెడ్డికి వర్తిస్తాయి. రామిరెడ్డి అరసంతో ఉన్నాడు అని కూడా చెప్తున్నాను. అరసంలో లేడు కానీ అరసంతో ఉన్నాడు అనే మాట కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఈ రాష్ట్ర మహాసభల తరఫున కథా కవితల పోటీలో ఆయన భాగస్వామి. అలాగే ఇంతకు ముందు కూడా అనేక విషయాల్లో మాకు పూర్తి సహకారం అందిస్తున్న వ్యక్తి రామిరెడ్డి. అతను నిర్వహిస్తున్న వృద్ధాలయం కానీ ఇవన్నీ మాకు బాగా పరిచయం. అతనితో కలుస్తున్నాం, అతను మాతో కలుస్తున్నాడు. చాలా అతని ఒకటేంటంటే మంచి వ్యక్తి అనమాట. అది అతని దగ్గర మాకు కనిపించి, అతనికి మా అరసం వాసిరెడ్డి భాస్కర్ రావు గారి పేరిట వరంగల్లో నిర్వహించే కథల పోటీ, కథా సంపుటాల పోటీలో బహుమతి కూడా వచ్చింది. ఆ రోజు బహుమతి ఇచ్చే అవకాశం కూడా నాకు ఆ మిత్రులు కల్పించారు. నేను మా తమ్ముడు రామిరెడ్డికి అలా ఇవ్వటం కూడా గౌరవంగా, గర్వంగా భావించాను. అట్లాగే ఎన్నో బహుమతులు. అతను అద్భుతమైన కథకుడు. ఇప్పుడు అతని గురించి అట్లా చెప్పడం కూడా మంచిది కాదేమో. అంత కృషి చేస్తున్నాడు. నా గురించి కూడా వ్యాసాలు రాశాడు. అట్లాగే అరసం కవితా స్రవంతులు, కథా స్రవంతులు వీటన్నిటి గురించి అద్భుతమైన రాశాడు. వాస్తవానికి చాలా మంది నాకు సమయం లేదు అంటాడు. నేనైతే ఈ మాట నమ్మను. మనం ఎక్కువ సమయం నిద్రపోతుంటాము, లేకపోతే బజార్లో అమ్మడి తిరుగుతుంటాం. కానీ రామిరెడ్డికి సమయం లేదని నాకు తెలుసు, కానీ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు అనేది చాలా వాస్తవిక విషయం. అతని ఈ విషయంలో మాత్రం మనందరికీ ఆదర్శం అనమాట. అతను కథలు రాస్తాడు, కవితలు రాస్తాడు, సమీక్షలు రాస్తాడు, విమర్శ వ్యాసాలు రాస్తాడు. పైగా పెద్ద బాధ్యతాయుతమైన ఉద్యోగి అతని. అన్నీ కూడా చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. అతనికి శుభాకాంక్షలు. ఈరోజు మన బాలాజీ, పలమనేరు బాలాజీ చాలా కష్టపడ్డాడు. చాలా ప్రేమగా ఈ మన రామిరెడ్డి విస్తార ప్రస్తార పుస్తకాలని బాగా పరిచయం చేశారు. అందులో 24 వ్యాసాలని 26 అసలు వాస్తవానికి అతనికి టైం సరిపోలేదు ఈరోజు. ఆయన చాలా కష్టపడ్డాడు. అతనికి అభినందనలు. ఇంకొకటి పలమనేరు బాలాజీ గురించి కూడా ఒక్క మాట చెప్పాలి. అతను మంచి కవి, మంచి ఇవి చాలా కృషి చేస్తున్నాడు. చిత్తూరు జిల్లా సాహిత్యానికి సంబంధించి ఆ సంఘం నెలకొల్పడం ఇవన్నీ. అతని
బందర్లో కూడా బహుమతులు తీసుకున్నాడు. అది వచ్చిన తర్వాత ఆ రోజే నాకు విజయవాడలో కూడా కలిశాడు, ఒక పుస్తకం వేశాడు. అది కవిత్వ సంపుటి. కనిపించటం లేదు అని చెప్పి ఒక అసాధారణం కాదు కానీ సాధారణ విషయం. మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం పేపర్లు, కనిపించడం లేదని రోజు 10 మంది చూసేవాళ్ళు. కానీ అది ఒక ఒక ప్రపంచ సమస్యని అతను ఎంత బాగా రాశాడు. తర్వాత భార్యాభర్తల విషయం కూడా ఒక కవిత రాశాడని నాకు బాగా జ్ఞాపకం అయ్యాని. ఇంకొక విషయం ఏంటంటే అతని నేల నవ్విందని చెప్పి ఒక నవల రాశాడు. ఆ నవల ఇజ్రాయెల్ వ్యవసాయాన్ని కుప్పంలో ప్రయోగించడం గురించి. నాకు ఎందుకో కానీ మీ అభిప్రాయం చెప్పండి పెరుమాళ్ గారు అని చెప్పి నాకు ఒక లెటర్ రాశాడు, చెప్పాడు. అయితే నేను అతనికి లెటర్ రాసి 12/5/2008 అతనికి నేను నా అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చేశాను. ఇది నా అభిప్రాయం. అది దాని గురించి కూడా తర్వాత అతనికి పంపిస్తాను. లేకపోతే అతను చాలా మంచి రచయిత, చాలా సౌహృదయుడు. బాలాజీ ఎప్పుడు ఆహ్వానిస్తుంటాడే కానీ మన చిత్తూరు వెళ్ళే అవకాశం నాకైతే రాలేదు. ఈసారి బాలాజీ మనం అందరం కలుద్దాం చిత్తూరులో. నీకు కృతజ్ఞతలు. మా రామిరెడ్డికి శుభాశీస్సులు. మా ఆనంద్ కానీ అందరూ బాగా చేశారు. అమెరికా నుంచి జయదేవ్ గారు, వారికి మరీ నమస్కారం. అది నేను ఒక మాట మాట్లాడొచ్చా? అయ్యో, వెల్కమ్ సార్. మాట్లాడండి సార్. బాలాజీ గారు, మీ ప్రసంగం చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. మీరు ఎంత ప్రిపేర్ అయ్యారనేది ఎక్కడ ఆగకుండా 1:45 నిమిషాలు ఏది చెప్పినేది చెప్పకుండా చాలా అద్భుతంగా చెప్పారండి. మీతో ఈ మధ్య నాకు పరిచయం కావడం కూడా చాలా సంతోషం. ఈ తర్వాత రామిరెడ్డి గారు ఒక మాట అన్నారని చెప్పారు. ఏంటివి? అచ్చుగానివి లేదా సెలెక్ట్ కాబడని రచనలను పీడిఎఫ్లో పెడితే బాగుంటుంది అని. అయితే దానికి ఒక వెబ్సైట్ ఉండాలి, దానికి ఒక బ్యానర్ ఉండాలి, పుస్తకం. ఇవన్నీ వివరాలు ఎక్కడ తెలుస్తాయండి? మీకు ఏమైనా ఐడియా ఉందా? రామిరెడ్డి గారు ఏ విధంగా అది ప్రపోజ్ చేశారు అనేది? సార్ బాలాజీ సార్ మాట్లాడచ్చా సార్? మాట్లాడండి సార్. మీ బాలాజీ గారు రామిరెడ్డి గారిని అడుగుతున్నారు. రామిరెడ్డి గారు ఉన్నారా సార్ ఇప్పుడు? పేరు కింద లాగిన్ అయినట్లేదు. అంటే మువ్వా వెంకటరామరెడ్డి. నమస్తే సార్. మువ్వా ఉంది సార్. నమస్తే సార్. సార్ చాలా బాగుంది, చాలా మంచి ప్రశ్న సార్ ఇది. నిజానికి నేను కూడా బహుశా ఇది సెకండ్ ఫేజ్కి వచ్చిన ఉండొచ్చు. నేను ఫస్ట్ ఫేజ్ వరకు ఆలోచించి ఉంటాను అనుకోండి. ఇప్పుడు ఆలోచిస్తుంటే నా ఉద్దేశం ఏంటంటే, కథ సిరీస్ వేసేటప్పుడు వాళ్ళు చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అందులో 15 మ్యాక్సిమం 15, ఇప్పుడున్న ఒక్కసారి మాత్రం 20 దాకా మాత్రమే కథలు ప్రచురిస్తున్నారు. అయినా వాళ్ళ పరిశీలనలో వచ్చిన వాటిలో మంచి కథలని ఈ మధ్య ఒక లిస్ట్ ఇస్తున్నారు సార్. అవి కూడా ఒక దాదాపు 10-15 దాకా ఉంటున్నాయి. నా ఉద్దేశం అంటే వాటిని ఆల్రెడీ వీళ్ళు చదివినప్పుడు వాళ్ళ కాపీ ఉంటుంది కాబట్టి అందరికీ అన్ని కాపీలు దొరకకపోవచ్చు. అది మొత్తం ఒక బుక్ పీడిఎఫ్ బుక్ లా చేసి ఇవాళ వాట్సాప్ అనేది ఒక పెద్ద ప్రపంచం అయిపోయింది సార్. ఈ రచయితలను ఒక గ్రూప్ లో పెడితే ఆటోమేటిక్ చాలా మంది దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఆర్గనైజ్డ్ గా, అంటే మీరు అన్నట్టు ఒక వెబ్సైట్ ఉంటే అది ఇంకా ఆర్గనైజ్డ్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది సార్. నేను ఫస్ట్ ఫేజ్ వరకు ఆలోచించిందంటే వాట్సాప్ లో పెడితే అందరికి వెళ్ళిపోయింది కదా అని మాత్రమే ఆలోచించాను. మీరు అన్నతో ఇంకొక డౌట్ వచ్చింది. కరెక్ట్, మీరు అన్నది కూడా ఒక ఆర్గనైజ్ కథా సిరీస్ కి ఏదైనా ఒక వెబ్సైట్ ఉందనుకోండి, అందులో ప్లేస్ చేస్తే అందరూ చూస్తారు. అలా కూడా అది చాలా మంచి ఐడియా సార్. మరి రామిరెడ్డి, బాలాజీ గారిని, మిగిలిన మిత్రులందరినీ రేపు అరసం మహాసభలకు రావాలని చెప్పి కోరుతున్నాను. జయదేవ్ గారు ఒక శుభాకాంక్షలు తెలిపితే మరీ సంతోషం. బాలాజీ, నువ్వు మర్చిపోవద్దమ్మా, మీ ఊరు పక్కనే జరుపుతున్నాం. రామిరెడ్డి రావాలమ్మా. నేను వస్తున్నా సార్, ఆల్రెడీ నేను వస్తున్నాను. ఓకే, ధన్యవాదాలు. అందరూ ప్రమోద్ అందరు రావాలి. సురేష్ వస్తున్నాడు. వస్తాం సార్. ఓకే, మోస్ట్ వెల్కమ్. ఈరోజు చాలా సుదీర్ఘమైన ప్రసంగం చేశాడు మా బాలాజీ, అతనికి ధన్యవాదాలు. మా గురువు గారు వచ్చారు, రాజపాలెం గారు, మహానుభావుడు. ఆయన వీటన్నిటికీ నేపథ్యంలో ఉండి కృషి చేస్తున్న మహా వ్యక్తి.
సార్ ఏమిటమ్మా మరి బాలాజీ గారు సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. మీకు హృదయపూర్వకమైన అభినందనలు. చాలా జాగ్రత్తగా చదివారు పుస్తకాలు చాలా బాగా చదివి మాట్లాడారు. అనంతపురంలో సర్దేశాయి తిరుమలరావు గారని ఉండేవారు. ఆయన ఏమంటారంటే సాహిత్య విమర్శ సాహిత్యాన్ని చదివింప చెయ్యాలి అంటాడు ఆయన. సాహిత్య విమర్శ పాఠకుల చేత సాహిత్యాన్ని చదివించాలి అంటాడు. మీ ప్రసంగం అంత విన్న తర్వాత రామిరెడ్డి గారు ఏ కావ్యాల గురించి రాశారో, ఏ కథా సంపుటం గురించి రాశారో అవి చదవాలనేటువంటి అభిలాష కలుగుతూ ఉంది. అది ఒక పాయింట్. రెండవది, త్రిపురనేని మధుసూదనరావు గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే రచయితలు విమర్శకులైతే, అంటే శ్రీశ్రేణి విమర్శకుడుగా చెప్తా అన్న మాట అది. వాళ్ళు ఏ ప్రక్రియలో నిష్ణాతులో వాళ్ళ విమర్శ కూడా వాళ్ళ సాహిత్యానికి అనుగుణంగా ఉంటుంది అని అన్నాడు ఆయన. రామిరెడ్డి గారు కవి, ఆయన కావ్యాల మీద విమర్శ రాశారు. ఆయన కథకులు, కథల మీద విమర్శ రాశారు. ఇవి ఆయన కవిత్వానికి, ఆయన కథలకి అనుగుణంగా ఉంటాయి ఈ విమర్శలు అని ఒక మాట అన్నారు. రామిరెడ్డి గారికి ఈ విషయంలో మీకు ఏమైనా అలా అనిపించిందా? ఈయన తన కావ్యాలను, తన కథలను దృష్టిలో పెట్టుకొని ఇతరులను విమర్శిస్తున్నారు అని ఏమన్నా అనిపించిందా? సార్ నమస్తే సార్. ఇప్పటికిప్పుడు మీరు సమాధానం చెప్పేసి నేను నిర్బంధం చేయను, ఆలోచించుకోవడానికి ఒక పాయింట్ అన్నమాట. లేదు సార్, లేదు. నేను ఇంతకు ముందే చెప్పాను సార్. నేను ఎందుకంటే ఆయన కవిగా, కథకుడిగా ఏ రకమైన వస్తువులు తీసుకున్నాడో, ఏ జీవితాన్ని అయితే ఆయన చిత్రీకరించాడో దానికి విభిన్నంగా ఉండేటువంటి జీవితం కూడా ఆయన తీసుకున్నటువంటి కథల సంపుటాల్లో, సంకలనాల్లో, కవిత సంపుటాల్లో ఉన్నాయి సార్. అంటే ఇక్కడ ఏ భావజాలానికి పరిమితం కాలేదు అని ఏదైతే విస్తృతి ఉందో ఆ భావజాల విస్తృతి గురించి ఆయన ఏదైతే రాసుకున్నాడో, విమర్శ ఇలా ఉంటే బాగుంటుందని ఆ విస్తృతంగానే ఈయన పుస్తకాలను ఎంపిక చేసుకున్నాడు సార్. వైవిధ్యపూరితమైన పుస్తకాలని చేసుకున్నాడు. దాంట్లో ఈయన భావజాలానికి తగినట్లే కాకుండా దాంట్లో ఆయన భావజాలానికి సంబంధం లేనటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి సార్. అంటే మనకు చాలా రకాల కవితా సంపుటాల్లో కూడా ఈ విషయాన్ని చెప్పొచ్చు. అదేవిధంగా మనకు ఏదైతే భాషకి, యాసకి, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిందో వాటికి మాత్రమే పరితం కాలేదు సార్. మోడర్న్ లైఫ్ కూడా, అంటే ఆధునిక జీవితానికి సంబంధించిన మోడర్న్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని చిత్రీకరించాడు. రెండోది వచ్చి తాత్వికత ఏదైతే ఉందో ఆ తాత్వికతని చిత్రీకరించాడు. ఏదైతే స్త్రీల జీవితం ఉందో అర్ధాంగి అనే కథా సంపుటి కానీ, కథా సంకలనం కానీ, అదే విధంగా మనకు శీలా సుభద్రాదేవి గారు సంకలనం చేసినటువంటి సుప్రసిద్ధ రచయిత్రుల పాత కథలు కానీ, దానికి సంబంధించి కానీ ఆయన తీసుకున్నారు సార్. అట్లా విస్తృతంగా ఉంది సార్, వైవిధ్యం ఉంది సార్. నమస్తే అండి అందరికీ. ఒకసారి నేను కూడా ఒక మాట మాధవరావు మాట్లాడుతున్నాను. అంటే రాజపాళెం గారు అడిగినటువంటి సూటి ప్రశ్న ఏంటి అని చెప్పానంటే, నాకు అర్థమైనటువంటిది, రామిరెడ్డి తన రచనలని బ్యాక్డ్రాప్ గా పెట్టుకొని వీళ్ళ రచనల్ని విమర్శిస్తున్నాడా, అంటే ఆ రకమైనటువంటి విశ్లేషణ చేస్తున్నాడా అని అడుగుతున్నారు. అబ్సల్యూట్లీ ఎంత మాత్రం అది లేదు అనేటటువంటిది తన రచనల్ని, లేకపోతే తను రాసినటువంటి విస్తార ప్రస్తార వ్యాసంకలనం కానీ ఇవన్నీ కూడా చదివిన తర్వాత నాకు అనిపించినటువంటిది అబ్సల్యూట్లీ అది లేదనమాట, ఎంత మాత్రం లేదనమాట. అది ఈ ఒక్క వాక్యం నేను చెప్దామని వచ్చాను నేను. థ్యాంక్ యూ అండి. బాగుంది మాధవ, బాగా చెప్పావు సార్. థ్యాంక్ యూ సార్.